Okay, let me wait for you all. థ్యాంక్ యూ జీసస్. ఎవరైనా జాయిన్ అయినట్లయితే నాకు కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ నో దట్ యూ హ్యావ్ జాయిన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. Okay, let me know if anybody has joined. ఎవరన్నా జాయిన్ అన్నట్లయితే నాకు కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ నో యూ హ్యావ్ జాయిన్. థ్యాంక్ యూ జీసస్. ఓకే, I request you all to comment so that I will know that you have joined. Let me know if somebody has joined the live. షేర్ చేయండి, లైవ్ని దయచేసి షేర్ చేయండి, ఇతరులతోని కూడా మరి లైవ్ షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. షేర్ దిస్ లైవ్ ప్రోగ్రామ్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ ఆల్సో. సో మీ గ్రూప్స్లో మీరు షేర్ చేయండి. MKJCR 1, 2, 3 అని ఉంది. సో ఈ లైవ్ని మీరు మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, బికాస్ ఐ హ్యావ్ కమ్ విత్ అన్ ఇంపార్టెంట్ వర్డ్. షేర్ దిస్ లైవ్ బికాస్ ఐ కెనాట్ డూ ఇట్. సో మీరే ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని ఎవరి గ్రూప్స్లో వారు షేర్ చేయాలి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫ్రమ్ గ్రూప్ 3, యూ షేర్ ఇట్ టు ద గ్రూప్ 3. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫ్రమ్ 1, షేర్ ఇట్ టు 1. Keep it as a status and also share it in your Facebook. తొందర చేసుకోండి, ఎందుకంటే మరి ఇంకొంతమంది జాయిన్ అయిన తర్వాత మనము వీ కెన్ గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ టుడే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్. చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడడానికి. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్. ఓకే, ఎనీవేస్ మీరు షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేసిన తర్వాత నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రియాన్ తలారబో షియాన్ దలారబా రిఖాన్ తలారబా రిబ్రో జెఖె లేకరే బో షెహెంతె లేకరే మోసియాన్ తలారబా. Thank you Jesus, thank you Father, Heavenly Father, Lord, I praise you. I thank you, Lord Jesus. I thank you. I glorify you, Lord. Hallelujah. Oh, Rabba Shandala Rabula Rakhala Rabba Shandala Rabba. Lord, we invite your presence, Lord. We invite your presence. అయ్యా, మేము గృహాలలో కూర్చొని ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి, మీ ప్రసన్నత ఇక్కడ మా మధ్యలో రావాలని మేము ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి యేసయ్య. Lord, your presence should come, Lord Jesus. Your presence should come, Lord Jesus. Oh, thank you, Lord. Thank you, Master. Thank you, Holy Spirit. Lord, your presence is needed, Lord. Lord Jesus. Your presence is needed, Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Master. Thank you, Jesus. Lord, we invite your presence, Lord. We invite your presence, Father. Holy Spirit, Lord, let your peace come and fill us, Lord. Let your peace come and surround our house right now in the mighty name of Jesus. Let your peace come and surround our hearts in the mighty name of Jesus. యేసు నామములో ప్రభువా, ఇప్పుడే మా హృదయంలో సమాధానం కలుగును గాక, మా గృహంలో సమాధానం కలుగును గాక. పరిశుద్ధాత్మ బలము, సమాధానం ఇప్పుడే మా మధ్యలో వచ్చును గాక. Thank you, Jesus. Thank you, Lord. మా బలమా, మా రక్షణ దుర్గమా, మా మధ్యలో దిగిరండి తండ్రి యేసయ్య. Lord, you come in between us, oh Father God. We need to feel your presence, Lord Jesus. As we are sitting and looking at our television, at our mobile, we also feel that you are next to us, Lord Jesus. మా ఫోన్లను, మరి మా కంప్యూటర్లను, మా ల్యాప్టాప్లను, మా టీవీలను మేము చూస్తుండగా
మీరు మా పక్కన ఉన్నారని మేము అనుభవిస్తున్నాం తండ్రి. మీ యొక్క అనుభవం మా దగ్గరకు వస్తుంది ప్రభా. మీ యొక్క అనుభవం మా దగ్గరకు వస్తుంది యేసయ్య. మేమున్న చోట్ల మీ అనుభవం పొందుకుంటున్నాం. వీఆర్ గెటింగ్ దట్ ప్రెజెన్స్ లార్డ్. వీఆర్ గెటింగ్ దట్ ప్రెజెన్స్ లార్డ్. ఫాదర్ లార్డ్, ఐ సబ్మిట్ ఎవ్రీ చైల్డ్ హూ ఇస్ వాచింగ్. ఒకవేళ కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే తండ్రి, వాళ్ళపైన మీ యొక్క కరుణ, మీ యొక్క కృప, మీ యొక్క దయ ఆ బిడ్డల పైన వచ్చి పడునుగాక. ఎవరన్నా సీరియస్గా ఉంటే తండ్రి, వాళ్ళపైన మీ రక్తం చిలకరింపబడునుగాక. ఆ బిడ్డలని మీరు బయటికి తీసుకురండి తండ్రి, బయటికి తీసుకురండి తండ్రి. ఎవరైనా కోవిడ్ అన్న వైరస్కి భయముతోటి మరి టెన్షన్ అవుతున్నారో వాళ్ళపైన మీ రక్తము చిలకరింపబడునుగాక. భయం అనేదే పాపము తండ్రి. ఆ పాపం నుండి విమోచన ఈ బిడ్డలకు దయచేయండి. సమాధానం కలగాల తండ్రి, సమాధానం కలగాల యేసయ్య. నో మోర్ నెగిటివ్ న్యూస్ లార్డ్ ఇన్ ద ఫ్యామిలీ. నో మోర్ నెగిటివ్ న్యూస్ లార్డ్ జీసస్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఇంకొక నెగిటివ్ న్యూస్ రానికి వీల్లేదయ్యా. ప్రతి ఒక్క సైతాను శక్తులను మేము రద్దు చేస్తున్నాం యేసు నామములో. యేసు నామములో మీకే మహిమ, మీకే ఘనత, మీకే ఆరాధన చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఓకే, ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా నేను 2 ప్రశ్నలకు జవాబిచ్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అందరు షేర్ చేశారా మన వాట్సాప్ గ్రూప్స్లో? నేను షేర్ చేయలేను కాబట్టి మీకు చెప్తున్నాను, మన వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎంకేజేసీఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది మీకు ఆశీర్వాదంగా ఉండబోతుంది. ఓకే, కైండ్లీ షేర్ ఇట్ టు యువర్ groups, whichever group you belong to, group 1, group 2, group 3. Ask them to come and join the live service. Okay, this Sunday service is very important compared to other Sunday services. This Sunday service is more important. ఈ ఆదివార ఆరాధన చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ కూడా ఇన్వైట్ చేయండి, వాళ్ళని తొందరగా రమ్మని చెప్పండి. ఓకే, అందరూ కూడా వినాల్సిన వాక్యం. ఓకే, ముందుగా అనేకులు ప్రశ్నలు చెప్తాం. ఈ కోవిడ్ సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అది నేను ఫస్ట్ మాట్లాడబోతున్నా. దాని తర్వాత చాలామంది నేను హౌస్ విజిటింగ్స్కి వచ్చినప్పుడు కూడా మీరు కూడా అడిగారు నన్ను, బ్రదర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా, మనం తీసుకోవద్దేమో కదా, మనకు ఇంజెక్షన్ కరెక్ట్ కాదేమో కదా అనేది. నేను క్లుప్తంగా కొన్ని స్క్రిప్చరల్ రెఫరెన్స్ నేను ఇవ్వను, కానీ స్క్రిప్చరల్గా ఐ విల్ ప్రూవ్ what you have to do, whether you have to take the vaccine or not. Okay, so first question వచ్చేసి, what about this situation? బ్రదర్ ఫస్ట్ వేవ్ అనుకున్నాం, ఫస్ట్ వేవ్ని ఎదిరించినాం, సెకండ్ వేవ్ వచ్చేసింది, అంతా అయిపోయింది, అంతా బాగుంది అని అన్న సమయంలో ఇదేంది బ్రదర్ మాకు ఈ న్యూస్, మేము ఎలా రియాక్ట్ అవ్వాలా, మేము ఏం చేయాలా ఇప్పుడు అన్న ప్రశ్న మీలో అనేకులకు ఉండొచ్చు. ఓకే, నాకు ఒక స్క్రిప్చర్ని నేను ముందు పెట్టి మరి ఈ సిచ్యువేషన్తో హ్యాండిల్ చేయాలని నేను అనుకుంటున్నా. మార్కు సువార్త, అందరూ కూడా మీ బైబిల్ తీసుకోండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. మార్క్ 13:7. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. అందరూ కూడా తీసుకోండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. And when you hear of wars and rumors of wars, do not be troubled, for such things must happen, but the end is not yet. The end is not yet. యుద్ధము జరుగుతుందేమో యుద్ధాలు జరగబోతుంది అన్నటువంటి ఆ రూమర్స్కి మనం అందరం కూడా భయపడడానికి వీల్లేదు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇవన్నీ కూడా మరి మధ్య గాలిలో ఉన్నటువంటి ఆ యుద్ధాలు, ఆ మధ్య గాలి నుండి వచ్చినటువంటి ఆ దుష్ట శక్తి, ఆ నెగిటివ్ వేవ్స్, ఇవన్నీ కూడా మరి ఆ యుద్ధాలు, ఆ యుద్ధం యొక్క రూమర్స్ వచ్చినప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా ఏం సెలవిస్తుందంటే, మీరు భయపడకండి. నేను ఒక్క విషయం, నేను చరిత్ర చూస్తూ ఉన్నాను,
నేను గూగుల్ చేసి మరి నేను కొన్ని విషయాలు ఇప్పటిదాకా నేను చదువుతూ ఉన్నాను. దీనికన్నా కొడూరమైన వాటిని మన దేశం సంధించింది, మొత్తం ప్రపంచం అంతా కూడా మరి సంధించింది. సార్స్ అని కూడా చెప్పొచ్చు, ఫ్లూస్, అనేకమైన ఫ్లూస్, ఎన్ని రకాలైన ఫ్లూస్ వచ్చినాయి. బట్ స్టిల్ ఎవ్రీబడి వాజ్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్. వాటన్నిటిని జయించారు. కానీ ఇప్పుడు ఇంకొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, మనమందరం కూడా ఈ ఫస్ట్ వేవ్ని జయించిన వాళ్ళంగా ఉన్నాము. ఆ ఫస్ట్ వేవ్ మరి అనేకులు ప్రార్థన చేసిన అనేకులకు మరి వాళ్ళ దగ్గర కూడా రాలే. నాకు కొన్ని సాక్ష్యాలు నేను వింటా ఉన్నాను. కొంతమంది ఇంట్లో కోవిడ్ పేషెంట్స్ వచ్చి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకు పాజిటివ్ వచ్చింది, సంఘస్థులకు నెగిటివ్ వచ్చింది. ఇలా కూడా చాలామంది విన్నాను. ఓకే, సో ఇలాంటివన్నీ కాపాడండి దేవుడు. కానీ రెండో వేవ్ చాలా భయంకరంగా ఉంది. మరి అనేకమైన వాళ్ళు మరి ఎఫెక్ట్ అవుతున్నారు. దీనివల్ల అనేకులు మరణాన్ని సంధిస్తున్నారు. అనేకులకు మరి భయము, ఆందోళన, టెన్షన్ అయిపోయింది. ఏంది బ్రదర్, ఏంది పరిస్థితి, ఇక అంత్య దినాలు వచ్చేసింది. ఖచ్చితంగా మనం లాస్ట్ డేస్లోనే ఉన్నాం, నిస్సందేహంగా మనం లాస్ట్ డేస్లోనే ఉన్నాం. కానీ వీటికి భయపడడానికి మనం వీల్లేదు. కారణము, భయం అనేది పాపం. వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఏది వచ్చినా సరే నువ్వు వాటిని జయిస్తావు. మీ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే, తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఏంటంటే, ఏదన్నా ఒక విషయము చాలా పైకి పోతుందంటే అది ముగిస్తుంది అన్నదాన్ని అర్థం. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రీచింగ్ హైట్, దట్ మీన్స్ ఇట్ ఈస్ గెటింగ్ ఫినిష్డ్. చాలా ఎక్కువైతుంది అంటే అది ముగిస్తుంది అనే దాని అర్థం. ఏదన్నా సరే, సార్స్ కూడా మధ్యలో ఎక్కువైపోయింది, ముగించేసింది. స్వైన్ ఫ్లూ భయంకరంగా ఎక్కువైపోయింది, ఫుల్ స్టాప్ వచ్చేసింది. ఇది కూడా ఎక్కువైపోతుందంటే ముగిస్తుంది. ఇప్పుడు ఒక శిఖరం ఎక్కుతున్నాము, ఒక మౌంటైన్ ఎక్కుతున్నాం మనం అందరము. అది పైకి పోతూ ఉంటే అది ఇంకా పైకి పోతున్నామా, లేకపోతే దాన్ని ఎండుకు వస్తున్నామా? అలాగే ఈ కొండ కూడా మనం ఎక్కుతా ఉండే కొద్దీ దాన్ని ఎండ్కి పోతున్నాము. మనం ఈ కరోనా వైరస్ అనే దానికి ఎండ్కి పోతున్నాం తప్పితే మనం ఇంకా దానిలో మునగట్లేదు. వాటిని మనం జయించి నేను చెప్తున్నాను కదా, ఇంకా 100 స్టెప్పులు రాని. ఓకే, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఏంది, 10th వేవ్ కూడా రాని, 20th వేవ్ కూడా రాని. ఆ రోజు దేవుడు మనల్ని కాపాడిన దేవుడు ఈరోజు కూడా కాపాడుతాడు. ఐగుప్తులు అందరూ బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని వేవ్లు దాటిరు. ఎర్ర సముద్రం అని ఒక వేవ్ని దాటిరు, ఇదొక వేవ్ని దాటిరు, ఫరో అనే వేవ్ని దాటిరు, ఆకలి అనే వేవ్ని దాటిరు, ఎడారి అనే వేవ్ని దాటిరు. ఎన్ని కానాన్ ప్రదేశం దాకా పోనీకి అన్ని వేవ్స్. మనం కూడా ప్రతిదీ జయించి బయటికి వస్తాం. మన దేవుడు జయమునిచ్చే దేవుడు, విజయమునిచ్చే దేవుడు, విజయం ప్రకటించే దేవుడు. కాబట్టి ఈ జయముతోటి మనం ముందుకు వెళ్ళేవాడు. we will go with the victory. ఓకే, రెండో ప్రశ్న, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? మేము క్రైస్తవులము, బైబిల్ చదువుతున్నాము, మేము వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నా వద్దా? నేను లోకానుసారమైన వ్యక్తులను కూడా నేను అందరిని అడిగాను, చాలామందిని. నా ఫ్రెండ్ని నేను కలిశాను. అతను వచ్చేసి హీఈస్ నర్స్, శ్రీకర హాస్పిటల్లో హీఈస్ అ నర్స్. సో అతన్ని కూడా నేను అడిగాను, ఇలా ఏంది వ్యాక్సిన్, ఏం సంగతి అని నేను అడిగి మొత్తం మాట్లాడి, నేను స్క్రిప్చరల్గా కూడా వాక్యానుసారంగా కూడా కొన్ని చూసి నాకు దేవుడు ఒకటి ఇచ్చాడు. లోకానుసారంగా అయితే తీసుకోవచ్చు, నో డౌట్. స్క్రిప్చరల్గా ఇప్పుడు వాక్యానుసారంగా నాకు దేవుడు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అన్న ప్రశ్న కంటే, దేవుడు క్రైస్తవుల మైండ్లో, అంటే బాగా బైబిల్ చదివే వాళ్ళ మైండ్లో ఏ ప్రశ్న వస్తుందో ఆ ప్రశ్న ముందు చెప్పిండు నాకు దేవుడు. బ్రదర్, ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ వచ్చినప్పుడు, ఓకే, ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ అదే ఈ వ్యాక్సిన్ అని అంటున్నారు చాలామంది. నేను క్లారిఫై చేస్తాను. ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ అంటే ఆ ముద్ర, అంత్యక్రీస్తు యొక్క ముద్ర వచ్చినప్పుడు, ఆ ముద్ర ఉంటేనే కొనడము అమ్మడము ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ వ్యాక్సిన్ ఉంటేనే ఉద్యోగాల్లోకి అలౌ చేస్తున్నారు. జాగ్రత్త వినాలి. ఈ వ్యాక్సిన్ ఉంటేనే ఇప్పుడు ఆఫీస్లో అలౌ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ లేనిదే అలౌ చేయట్లేరు. ఇప్పుడు ఎవరు అలౌ చేయట్లేరు. నోబడీ ఈజ్ అలౌడ్. ఈ వ్యాక్సిన్ తీసుకున్నామా, సర్టిఫికేట్ చూపిస్తే, ఆ డాక్టర్ తీసుకున్నాడు అని సైన్ చూపిస్తే అప్పుడు మీకు ఉద్యోగాలు ఉన్నాయి, అప్పుడు మీకు పెట్రోల్ దొరుకుతుంది. అంటే ఇలాంటివి సిచ్యువేషన్స్ జరుగుతుంది, ఇప్పుడు రాబోతుంది ఫ్యూచర్లో.
మరి ఇది తప్పు, ఇదే కదా బ్రదర్ అంత్యక్రీస్తు, మేము తీసుకోవద్దు కదా వ్యాక్సిన్ అంటే. అంత్యక్రీస్తు దేవుడు అన్నాడు, అంత్యక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంది, ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏంది, రెండు ఒకటేనా అని ఆలోచిస్తే కాదు. మీ ఉద్యోగంలో మీ మేనేజర్, మీ బాస్ ఎందుకు వ్యాక్సిన్ తీసుకోమంటున్నాడు, ఆయనకు రోగం అంటొద్దని. అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ మరి జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం చేయొద్దని వ్యాక్సిన్ తీసుకోమంటున్నాడు. ఎంతమందికి అర్థం? సో ద ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. మీరు ఆరోగ్యంగా ఉండాలా, మీరు బాగుండాలా, మీరు ఏం అనారోగ్యం పాలవద్దు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఒకే ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్స్ వేసుకోమంటున్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోనికి, లేకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోనికి. కానీ అంత్యక్రీస్తు వ్యాక్సిన్ వేసుకోకపోతే చంపేస్తా అంటాడు. మోదీ అన్నారా వ్యాక్సిన్ వేసుకోకపోతే చంపేస్తాను? ఉద్దేశాలు చూడండి. వ్యాక్సిన్ వేసుకోవచ్చు, అందులో ఏం తప్పు లేదు. ఓకే, అదేం పెద్ద దయ్యం కాదు, అంత్యక్రీస్తు కాదు. వాడు వస్తాడు, వాడు వచ్చే టైంకి వాడు కరెక్ట్గా వస్తాడు. అది నేను స్పష్టంగా ఎలా వస్తాడు, ఏమొస్తాడు అనేది కూడా ఆ లాక్డౌన్ టైంలో 1 year బ్యాక్ నేను చెప్పేశాను. డీటెయిల్డ్గా 2 గంటలు బోధించి దగ్గర 9 గంటల వాక్యము నేను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టాను. కాబట్టి మర్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ ఫేస్బుక్ నాది స్క్రోల్ చేసి ఆ వాక్యం వెతకండి, లేకపోతే యూట్యూబ్లో వెతకండి, మొత్తం చూడండి. మళ్ళీ మీకు బ్రీఫ్గా కావాలంటే యూట్యూబ్లో 7 churches అని ఉంది, అది చూసుకోండి. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే అది గంట సేపులో అది షార్ట్ చేసి నేను దాన్ని డివైడ్ చేసి నేను ఇది చేశాను. అది కూడా మీరు చూసుకోవచ్చు ఆ సర్మన్. సో అందులో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎలా వస్తాడు, ఎవడు అంత్యక్రీస్తాను. కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది మంచిదే, వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. లేదు బ్రదర్, వద్దు బ్రదర్, మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందేమో అని భయము, ఇలాంటి భయాలు ఉన్న వాళ్ళు మీరు ఆలోచించండి. ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ ఫోర్సెస్ మన మంచి కొరకు, మన ఆరోగ్యం కొరకు వాళ్ళు వేసుకోండి అని అన్నప్పుడు దయచేసి వేసుకోండి, తప్పులేదు. ఓకే, సో అందరికీ క్లియరా ఇక్కడ దాకా? వ్యాక్సిన్ వేసుకోవద్దా అంటే వేసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్కి భయపడొద్దా అంటే భయపడొద్దు, అంతే, సింపుల్. సో ఆలోచించండి, భయపడొద్దు. ఏదన్నా ఒక ఎక్కువ అవుతుందంటే దాని ముగింపు వస్తుంది. ఓకే, సో మనము కరోనా వైరస్ యొక్క ముగింపు వైపు పోతున్నాం, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో ఇక మనము ఏదైనా సక్సెస్ చేస్తామా లేదా ఇలాంటి భయాలు ఏమి మనకొద్దు. కారణం మనం జయిస్తాం, దాని ముగింపుకు వస్తున్నాం. ఆమెన్, గట్టిగా ఆమెన్ అనాలి అందరూ. వెరీ గుడ్. ఓకే, సో గాడ్ రిమూవ్స్ హిండ్రన్స్. దేవుడు మరి అడ్డంకులను విరగొడతాడనే మొదటి భాగము ఈ హౌస్ విజిటింగ్ చేసిన వాళ్ళందరి ఇంట్లలో నేను చెప్పేసిన. సో వినని వాళ్ళకే ఒక చిన్న రీక్యాప్ చేస్తా, మీకు కూడా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఓకే, మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, విరగొట్టేవాడు వచ్చి మీతో పాటు విరగొడతాడంట. విరగొట్టేవాడు వచ్చి మీతో పాటు విరగొడతాడంట. విరగొట్టి నీకు దారిని చూపిస్తాడంట. ఏ దారిని చూపిస్తాడు, ఏం విరగొడతాడు? మీరు వెళ్ళాల్సిన ప్రాంతము ఐగుప్తు నుంచి కానాను. మీరు తీసుకోవాల్సిన ఒక మార్గము, సరైన మార్గం. మీరు దేవుణ్ణి ఎంచుకున్నారు, మీరు దేవుని సేవకుడిని అడిగారు, మీరు దేవుని సేవకుడు చెప్పిండు ఈ పలానా పని చేయండి, మీరు సక్సెస్ అవుతారు, మీరు బాగుంటారు అని చెప్పిండు. కానీ అన్ఫార్చునేట్గా అది జరగట్లే. మనం అనుకున్నది ఏది కూడా జరగట్లేదు. కానీ మనకు చెప్పింది దేవుడే, మనకు చెప్పింది దైవ సేవకుడే. కానీ ఎందుకు ఇది జరగట్లేదు? బహుశా ఆ దైవ సేవకుడు తప్పేమో, బహుశా నేను విన్న స్వరం తప్పేమో. కాబట్టి నేను బ్యాక్ స్టెప్ తీసుకుంటా, నేను నా లైఫ్లో బ్యాక్ స్టెప్ తీసుకుంటా, నేను వెనుకకి వెళ్ళిపోతా, నాకు ఇది వద్దు అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆలోచించండి, పాత నిబంధనలో 20 లక్షల మంది 40 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ కూడా మనకు అవన్నీ చేయొద్దు అనేది చాలా పెద్ద పాఠం. బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, దేవుడు వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు, when God brought everybody outside of the Egypt, వాళ్ళు కానాను ప్రదేశానికి పోవాల్సిన మార్గము, ఆ డిస్టెన్స్, ఆ టైం వచ్చేసి 7 రోజులు. వాళ్ళు ఇక్కడి నుంచి 7 రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తారు, దేవుడు వాగ్దానం ఇచ్చిన స్థలము.
కానీ వాళ్ళకి ఎంత టైం పట్టింది? 40 సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకు అంత టైం పట్టిందంటే వాళ్ళలో ఉన్న లోపాలు, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్. దేవుడే నేను తీసుకుపోతా, నేను నడిపిస్తాను అన్నప్పుడు వాళ్ళే ఆపుకున్నారు. కారణము వాళ్ళు ఎందుకు వాళ్ళలో అవిశ్వాసం పుట్టిందంటే వాళ్ళ ముందొచ్చిన అడ్డంకులు. ఎర్ర సముద్రం నుంచి మొదలై 10 అడ్డంకులు వచ్చింది వాళ్ళకి కానాను ప్రదేశం దాకా పోనీకి. మీ అందరికీ తెలుసు, మీరందరు చదివే ఉంటారు. ఇలా 10 అడ్డంకులు ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు జయించలేకపోయారు. ఆ అడ్డంకులను జయించలేకపోయినందుకు వాళ్ళు కానాను ప్రదేశం చేరలేకపోయారు. కానీ యెహోషువ, ఇది కొంతమంది ఇళ్ళలో నేను చెప్పాలి, యెహోషువ గ్రంథము మొదటి 5లో యెహోషువకి దేవుడు వాగ్దానం ఇస్తాడు, మోషేతో ఉన్నట్టే నీతో కూడా ఉంటాను. ఆ వాక్యంని పట్టుకొని యెహోషువ జయించి ఆ హిండ్రెన్సెస్ని విర్రగొట్టి, అవునా, తన మార్గమును తను చేరుకుంటాడు, తను కానాను ప్రదేశం చేరుకుంటాడు. యెహోషువ మరి 21 ఏళ్ళ యవ్వనులందరూ కూడా మరి ఆ కానాను ప్రదేశాన్ని చేరుకుంటారు. వాగ్దానంని పట్టుకున్న వాళ్ళు మీకున్న అడ్డంకులని విరగొట్టచ్చు. అడ్డంకులు వస్తున్నాయి కదా, అడ్డంకులు ఉన్నాయి కదా అని అడ్డంకులను చూసి మీరు ఉరికిపోవద్దు. చాలామంది చేసే తప్పులు అదే. ఈ అడ్డంకులు వద్దంటారు, నాకు స్మూత్గా వెళ్ళిపోవాలంటారు. నువ్వు అడ్డంకులు ఉండాలా, ఆ అడ్డంకులను నువ్వు జయించాలా, అడ్డంకులను విరగొట్టాలి. మోషేతో దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడు? నువ్వు కానాను ప్రదేశానికి పోవాలి. కానీ మోషే నిర్గమకాండంలో ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే 1:22లో నాకు మార్గం చూపి అంటాడు. పోయేది కరెక్ట్ మార్గమే కదా, అందులో ఎంత మార్గం చూపించేది? నాకు మార్గం చూపి అంటే ఒక గోడ అడ్డుంది, తన మార్గంని ఒక గోడ ఆపేసింది, ఆత్మ రూపంలో ఒక గోడ ఆపేసింది. ఈరోజు మీరు కూడా దేవుడు వాగ్దానం చేసిన ఆ ప్రాంతంలో, ఆ ప్లేస్కి మీరు వెళ్ళొచ్చు, మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు. కానీ మీకు ఒక అడ్డంకు ఉంది. ఆ అడ్డంకును విర్రగొట్టే వాళ్ళుగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఆ అడ్డంకును మీరు విర్రగొట్టే వాళ్ళుగా మీరు ఉండాలి. యూ నీడ్ టు బ్రేక్ దోస్ కైండ్ ఆఫ్ హిండ్రెన్సెస్. ఆ అడ్డంకులను మీరందరు దేవుని స్నేహితులారా విరగొట్టే వాళ్ళుగా మీరు ఉండాలి. అడ్డంకులను విరగొట్టి మీరు దాన్ని జయించి అందులో నుంచి మీ మార్గంకి వెళ్ళాలి. ఈ అడ్డంకులను చూసి మనం బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. కాబట్టి అడ్డంకులు ఉంటాయి, కాకపోతే మనం బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. ఓకే, సో ఇది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయము. మనకు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము సైతాన్ నుండి కూడా జయించగలము. యేసుక్రీస్తు రక్తము ద్వారా సాక్ష్యమును బట్టి, మరి ప్రకటన గ్రంథం 12:11 ప్రకారముగా యేసుక్రీస్తు రక్తమును బట్టి, యేసుక్రీస్తు పైన మనం ఇస్తున్న సాక్ష్యమును బట్టి మనము జయించవచ్చు అని మనం చాలా స్పష్టంగా చూసుకున్నాం. ఓకే, ఇక్కడ దాకా నేను నేర్పించాను. ఇప్పుడు రెండవది ఎర్ర సముద్రం. రాసుకోండి. రైట్, ఎర్ర సముద్రం, రెడ్ సీ. 20 లక్షల మంది బయటికి పోతూ ఉన్నారు. ఇటువైపు ఒక కొండ ఉంది రైట్ సైడ్లో, ఇటువైపు ఒక కొండ ఉంది. ముందేమో ఎర్ర సముద్రం, వెనకలేమో ఫరో సైన్యం. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇక్కడ కొండ, పోలేని పరిస్థితి, ఇక్కడ అడ్డంకు, ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ ఒక అడ్డంకు, ముంగట ఎర్ర సముద్రం, అదొక అడ్డంకు, వెనుకపోదామంటే ఫరో సైన్యం, అదొక అడ్డంకు. ఎర్ర సముద్రం అంటే మీరు ఉట్టిగా మోసే ఇట్లా అన్నాడు, సముద్రం చీల్చిపోయింది, అందరు వెళ్ళిపోయారు, విని 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 విసుకొచ్చేసాను. కానీ బాగా దాన్ని ధ్యానించండి. ఇక్కడ ఒక కొండ ఉంది, మీరు ఊహించండి, మీరు ఉన్నారు ఆ ప్రాంతంలో, మీరు ఒంటరిగా నిల్చున్నారు. ఎందుకంటే మోషే అక్కడ ఒంటరిగా ఉన్నాడు. జనాలందరూ కలిసి ఐగుప్తుకి పోనీకి చాలామంది సిద్ధంగా ఉండే వాళ్ళు. వీలైతే 4 దెబ్బలు కొడతారు, కొట్టేసి మన లోపల తీసుకుంటారు, మనం వెళ్ళిపోదాం రాబోయ్ అని. సో మోసే మాత్రం ఒంటరిగా ఉండే. కాబట్టి నీ భార్య పక్కకు లేదు, నీ భర్త పక్కకు లేడు, నీ పిల్లలు పక్కకు లేరు, నీ తల్లిదండ్రులు పక్కకు లేరు, నువ్వే ఒంటరిగా ఉన్నావు. ఒక చీకటి రాత్రిని ఊహించుకో. ఒక రాత్రి, ఎందుకంటే ఒక రాత్రిలో దేవుడు విడిపించానంట. రాత్రి బయటికి పోయి రాదు, పొద్దున కాదు. పొద్దున 8 o'clockకి ఎండ వస్తుంది, జర రెస్ట్ తీసుకొని పోదాం కాదు. రాత్రి ఎలా కొట్టారు వాళ్ళు, ఇంట్లోకి వెళ్ళి బయట గోల్డ్ గీల్డ్ అన్నీ ఇచ్చి తరిమేసారు వాళ్ళు. రాత్రి పోతున్నారు వాళ్ళు. మధ్యరాత్రి
2 గంటలు అనుకుందాం, 1:30కి నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఎర్ర సముద్రం, ఆ అలల సప్పుడు విను ఆత్మలో. ఎర్ర సముద్రం ఉంది, సముద్రం అది, ఓకే, బీచ్ అది, ట్యాంక్ బండ్ కాదు అది, బీచ్ అది, ఎర్ర సముద్రము. ఇక్కడ ఒక కొండ ఉంది, నువ్వు ఇక్కడ వెళ్ళి ఎక్కిపోదామంటే ఆ కొండలో ఏమేమి ఉంటాయో, పాములు తిరుగుతాయి. కొండ అంటే మంచిగా మీరు అందరూ మూలాలి కొండ అనుకుంటారు, హాయిగా వెళ్ళొచ్చు. మీ కొండలు అంటే అట్లా చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, పాములు ఉంటాయి, అడవిలాగా ఉంటాయి, జంతువులు తిరుగుతాయి, పందికొక్కులు తిరుగుతాయి, ముళ్ళ పందులు తిరుగుతాయి, కోతులు తిరుగుతాయి, పాములు, రకరకాల చీమలు, దోమలు, ఇన్సెక్ట్స్, ఏమేమో కప్పలు తిరుగుతూ ఉంటాయి రకరకాలుగా. ఇలాంటివన్నీ ఉన్నాయి ఇటు పైన. రాత్రి ఏది కుడుతుందో తెలియదు, తీవ్రవాదులు ఉంటారు. మళ్ళీ ఇటువైపు కూడా అలాంటి కొండనే ఒకటి, కొడూరమైన 2 కొండలు ఉన్నాయి పక్కకు. కొడూరమైన సముద్రం ఉంది ఎదురు, వెనకాల కొడూరమైన మనుషులు. ఇటు మనుషుల సపోర్ట్ లేదు, ఇటు నేచర్ సపోర్ట్ లేదు. ఎటు పోవాలనో అర్థం కాని స్థితి. అదే ఎర్ర సముద్రం అంటే. ఈరోజు నీకు ఉద్యోగం లేకపోవచ్చు, మనుషుల దగ్గర నుంచి సపోర్ట్ లేకపోవచ్చు, నీ భర్త నుంచే నీకు సపోర్ట్ లేకపోవచ్చు, నీ భార్య నుంచే నీకు సపోర్ట్ లేకపోవచ్చు, నీకు హెల్త్ వైజ్ కూడా సపోర్ట్ లేకపోవచ్చు. యోబులాగా ఏంది ఒక్కటన్నా బాగుంటే పర్వాలేదు, ఒక్కటి కూడా బాగాలే, ఎక్కడ మూవ్ అవ్వనే పరిస్థితి ఉంది మాకు, అసలు ఏం చేయాలో మాకు అర్థమైతలే. ఇలాంటి పరిస్థితిలో మీరు అందరూ ఉండొచ్చు దేవుని బిడ్డ. యూ కెన్ బీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. దాన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇలాంటి ఒక కొడూరమైన స్థితి, కొడూరమైన స్థితి. చుట్టూ ఒక్కడు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, ఒకరు కూడా పాజిటివ్ మాట్లాడే వాళ్ళు లేరు, ఒక్క బ్రదర్ కూడా లేరు ప్రేయర్ చేయడానికి. మనకి ఫోన్ కాల్స్ చేయలేము, ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోలేము, ప్రార్థన చేయడానికి ఎవరు లేరు. ఎలాంటి కొడూరమైన పరిస్థితి. నాకు ఎవరు లేరు. ఆ ఒంటరితనం, ఆ ఒంటరిగా ఇరుక్కున్నటువంటి ఆ మోషేని చూడండి. మోషేకి 5, ఇక్కడ 4 ఉంటే మోషేతో పాటు వచ్చిన 20 లక్షల మంది ఎవరినైతే కాపాడాలనుకుంటున్నారో మనుషులే మోషేకి వ్యతిరేకంగా. ఎంత కొడూరమైన స్థితి మోషేకి. ఇదంతా ఎందుకు వచ్చింది? దేవుడు నమ్మినందుకు, అంతే కదా. దేవుడు నమ్మినందుకే కదండి వచ్చింది ఇదంతా. దేవుడు చెప్పిన మాటని వెంబడించినందుకే కదా ఇదంతా వచ్చింది. చాలామంది దేవుడి మాటను వెంబడిస్తుంటే ఈ అడ్డంకులను చూసి నేను తప్పుడు మార్గం ఎన్నుకున్నానేమో అనుకుంటారు. దేవుడి మాటని వెంబడిస్తున్న మోషేకి ఇలాంటి పరిస్థితి. కూడా ఉన్న తోడుగా ఉన్న వీళ్ళు కూడా మరి ప్రతి ఒక్కరు వ్యతిరేకమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే ఎర్ర సముద్రం. ఇలాంటి ఎర్ర సముద్రం గుండా నువ్వు ఉన్నావేమో స్నేహితుడా. ఈరోజు నన్ను చూస్తున్న వాళ్ళు లాంటి ఎర్ర సముద్రం. ఏంది బ్రదర్, ఏం అర్థమవుతలే, బయట పోతే కరోనా, ఇంట్లో ఉంటే భయము, తల్లిదండ్రులతో ఉండలేము, ఎక్కడైనా పోదామంటే ఫినాన్షియల్ ప్రాబ్లము, లేకపోతే ఇది ప్రాబ్లము, ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయింది బ్రదర్. అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలే. ఒక పక్కన గవర్నమెంట్ ఏమో May 2 తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత లాక్డౌన్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి లాక్డౌన్ అయిన తర్వాత మరి ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంటుంది కదా మాది. ఎలా ఏం చేయాలా మాకేం అర్థం అవ్వట్లే బ్రదర్. లాక్డౌన్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది కొడూరంగా ఉంది బ్రదర్ మా చుట్టూ. ఎర్ర సముద్రం ఆ చీల్చే సమయం ఇప్పుడు వస్తుంది. నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 and verse 16. Exodus chapter 14 and verse 16. అందరూ కూడా బైబిల్ తీసుకోవాలి. 14:16. But lift up your rod and stretch out your hand over the seas and drive it, and the children of Israel shall go on a dry ground through the midst of the sea. Hallelujah. చాలా శక్తివంతంగా ఉంది, చాలా శక్తివంతంగా ఉంది ఈ వాగ్దానం. చాలా శక్తివంతమైనది, మీకు తెలియదు. ఆ కట్టను తీసి, ఆ రాడ్ని తీసి ఇలా చూపించు, ఆ రాడ్ని తీసి ఇలా చూపించు,
ఆ చూపించినప్పుడు ఆ ఎర్ర సముద్రం చీల్చుకొని ఇజ్రాయేలీలు 20 లక్షల మంది అందరూ కూడా నేలపైన నడుస్తారు. పైనేమో మనకు సముద్రం కనిపిస్తుంది, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంది? నేలపైన నడుస్తారు. మీకు ముందు సముద్రం కనిపిస్తుందేమో దేవుని బిడ్డలారా, మీరు నేలపైన నడుస్తారు. మీరు నేలపైన నడుస్తారు. హల్లెలూయా. మీరు నేలపైన నడుస్తారు. యూ విల్ వాక్ ఆన్ ద ల్యాండ్. యూ విల్ నాట్ వాక్ ఆన్ ద యూ విల్ నాట్ బి మేము మునిగిపోతున్నాం బ్రదర్, మేము నీళ్ళలో మునిగిపోయి మేము చనిపోయేటట్టుంది బ్రదర్ మా పరిస్థితి అంటావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నేలపైన నడుస్తావు. ఈ కరోనా వైరస్ మా కుటుంబంకి అంతటికి వచ్చేస్తుందేమో బ్రదర్, మాకు భయం వేస్తుంది. నువ్వు నేలపైన నడుస్తావు. నువ్వు నేలపైన నడుస్తావు. ఆ సముద్రంలో మునిగిపోవు. నువ్వు నేలపైన నడుస్తావు. దేవుడు అంటున్నావు, అందరికీ అది సముద్రము, ఇజ్రాయేలీలకు మాత్రం అది నేల. దేవుని బిడ్డలకు మాత్రం అది నేల. అందరికీ సముద్రం, లోకంలో అందరికీ సముద్రం. అది సముద్రం కాబట్టే అది ఉట్టి ఇజ్రాయేలీలకు మాత్రమే నేలగా ఉండే. ఎప్పుడైతే ఫరో సైన్యం కూడా వెనకాల వాళ్ళని తరుముకుంటూ ఆ నేలను తాకిందో వాళ్ళని సముద్రం తాకేసింది. సముద్రములు మూలిగిపోయి చనిపోయారు. మరియం పాడుతుంది, నీకు ఈక్వల్ ఎవరు? తమిళ్లో నాకు చాలా ఇష్టం అన్నమాట. ఉమకొప్పానవర్ యార్, నీకు ఈక్వల్ ఎవరు అని అడుగుతుంది. నీకు సమానం ఎవరు? నీకు సమానంగా నిల్చున్న దేవుడు ఎవరు? నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు లోకమంతటికి ఇది కరోనా వైరస్. నీకు అది నేల, నీకు అది వెలుగు. నువ్వు అందులో నుంచి ఈ చీకటి, ఇది లోకమంతా చీకటి, లోకమంతటికి చీకటి, అది నీకు వెలుగు, నీకు వెలుగు. హల్లెలూయా. నువ్వు లోకాన్ని జయించేవాడుగా, వీటి ద్వారా నువ్వు లోకాన్ని జయిస్తావు. దేవుని బిడ్డ, లోకాన్ని జయిస్తావు. ఈ సమయము, ఈ సందర్భము మరి అందరికీ లాస్ వస్తుందేమో, నీ బిజినెస్లో మాత్రం లాస్ ఉండదు. హల్లెలూయా. నీ బిజినెస్లో మాత్రం లాస్ ఉండదు. నీ ఉద్యోగం మాత్రం పోదు. నీ వివాహంకి మాత్రం ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదు. నువ్వు కన్సీవ్ అయినావేమో, నువ్వు డాక్టర్స్ దగ్గర రెగ్యులర్గా పోవాల్సిన పరిస్థితి ఉందేమో, హాస్పిటల్స్ అన్నీ ఇలా ఉందని నువ్వు భయపడుతున్నావేమో, నీకు మాత్రం ఏది కాదు. హల్లెలూయా. ఎందుకు బ్రదర్ మాకేది కాదు? అది అందరికీ సముద్రం అయితే నీకు నేల. ఇజ్రాయేలీలందరికీ అది సముద్రం, నీకు మాత్రం అది నేల. లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ అది సముద్రం, ఇజ్రాయేలీలకు అది నేల. అదేవిధంగా లోకమంతా దానికి భయపడనివ్వండి. వాళ్ళు భయపడతారు. దేవుని ప్రజలమైన మనలు, దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, ఒకే ఒక దేవుడిని నమ్ముకుంటున్న మనకు ఇది నేల, ఇది సముద్రం కానే కాదు. ఇందులో మునగదు. నేను పోయిన సంవత్సరం నేను ప్రవచించినప్పుడు ఒక్కళ్ళకు కూడా రాలే. వచ్చిన వాళ్ళు దాన్ని జయించి బయటకు వచ్చేసారు. ఎవరు కూడా భయపడలే. ఆ భయపడనందుకే వాళ్ళు దాన్ని జయించారు. కానీ అదే ఫస్ట్ వేవ్ తట్టుకోలేక ఎంతమంది మరణించారు. సెకండ్ వేవ్ అయితే మరీ ఘోరం, మరీ ఘోరం. మా ఫ్రెండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఫ్రెండ్, అతను లోకానుసారమైన స్నేహితుడు. అతను ఏమన్నాడంటే, అరే కుక్క చావు మాత్రం చావద్దురా అన్నాడు. కుక్క చావు మాత్రం మనం చావద్దు అంటున్నాడు. అతను హాస్పిటల్స్లో చూస్తూ ఉన్నాడు, కాళ్ళతోనే మరి శవాలను ర్యాప్ చేసి పడేయడం ఏంది, తన్నడం ఏంది, కాల్చడం ఏంది, ఇలాంటి కొడూరమైన పరిస్థితి బయట ఉన్నప్పుడు దేవుడు నీకు ఏమంటున్నాడు? ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న ఈ కొన్ని కుటుంబాలతోనే మీకు మాత్రమే దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు అది నీకు నేల, అది నీకు వెలుగు, చీకటి కాదు అని అంటున్నాడు దేవుడు. ఎందుకు? నువ్వు నమ్ముకున్న దేవుడు పెద్ద దేవుడు. హల్లెలూయా. నీవు విశ్వసించే ఆ దేవుడు పెద్ద దేవుడు. నీ చుట్టూ మరి సముద్రం నీ చుట్టూ కోవిడ్ సిచ్యువేషన్ ఉండొచ్చు. చాలామంది చెప్తున్నారు, బ్రదర్ మా పక్కింట్లో కూడా కోవిడ్ వచ్చేసింది, ఎదురింట్లో కోవిడ్ వచ్చేసింది. ఈ టేబుల్ మ్యాట్ యాడ్ ఉంటుంది చూడండి, అలా చెప్తున్నాను. నాకు అందరింట్లో టేబుల్ మ్యాట్ ఉంది, మీ ఇంట్లో టేబుల్ మ్యాట్ ఎందుకు లేదని అడుగుతాడు వాడు. అలాగే యూనో ఈ కోవిడ్ సిచ్యువేషన్ అన్ని చుట్టూ అంతా వచ్చిండొచ్చు. నిన్ను ముట్టడానికి వీల్లేదు. ముట్టినా దాన్ని నువ్వు జయిస్తావు. ఇప్పుడు ముట్టేసిందేమో, దాన్ని నువ్వు జయించి బయటకు వస్తావు. డాక్టర్లు సీరియస్ ఉన్నావు కండిషన్, అయ్యో ఏమే అని అంటారు.
వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. చుట్టంతా సమస్య ఉండొచ్చు, హోప్స్ లేదు అని డాక్టర్ అనొచ్చు, నీవు దాన్ని జయించి బయటికి వస్తావు, నీవు దాన్ని జయించి నడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, మీరు దాన్ని జయించే వాళ్ళుగా ఉన్నారు ఈరోజు. యు ఆల్ ఆర్ విన్నర్స్, యు ఆల్ ఆర్ విన్నర్స్. మీకు మాత్రం అది నేల. 30,000 వాగ్దానాలు ఉన్నాయి మనకు బైబిల్లో, 5,000 వాక్యాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని మరి మనకు దేవుడిచ్చింది ఇలా భయపడనిక చెప్పాలి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మాథ్యూ 10:1. అందరూ కూడా బైబిల్స్ తీసుకోవాలి. Matthew chapter 10 and verse 1. And when he had called his 12 disciples, జాగ్రత్త వినండి, to him, he gave them power over unclean spirits, to cast them out, and to heal all kind of sickness and all kind of disease. మార్కు సువార్త 16, 17, 18 కూడా ఒకసారి చదివేస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 16, 16, 17, 18, 17 and 18 verses. 16, 17, chapter 16 verse 17 and 18. And these signs will follow those who believe in my name. They will cast out the demons, and they will speak with new tongues, and they will take up the serpent, and if they take a drink any deadly thing, anything deadly, it will by no means hurt them. They will lay hands on the sick and they will recover. Hallelujah. ఎవరన్నా వ్యాధి కలిగి ఉన్నారా? ఎవరన్నా రోగం కలిగి ఉన్నారా? అలాంటి వాళ్ళకు వాక్యం ఏమంటుందంటే, దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తూ, ఎవరైనా పాయిజన్ తాగినా కూడా, ఈ వైరస్ని లోపల వచ్చినా కూడా నువ్వే యాంటీబాడీ అయిపోతావు. ఆ వైరస్ అనేది మీ లోపల వచ్చినా కూడా, ఎనీ డెడ్లీ థింగ్ దట్ ఈస్ ఇన్సైడ్. డెడ్లీ అంటే ఏంది? మరణముకు తీసుకుపోయే ఎటువంటి కార్యమన్నా నీ శరీరం లోపల వస్తాయి. ఇది ఎవరికి? దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి, దేవుని బిడ్డలకి మాత్రం. లోకం అందరు కాదు, అన్ని దుకాణం అంతటికే కాదు, దేవుణ్ణి నమ్మిన వాడికి వాళ్ళందరికీ శక్తి ఇవ్వబడ్డది. దేని మీద? దురాత్మల మీద, ఆత్మల మీద శక్తి ఇవ్వబడ్డది. అనారోగ్యం మీద శక్తి ఇవ్వబడ్డది, ఆరోగ్యంకి. ఇప్పుడు ఈ శక్తిని బట్టి మీరు ప్రార్థన చేస్తుంటే, ఎటువంటి వ్యాధి నిన్ను మరణానికి గుంజుకొని పోయేటటువంటి ఎటువంటి వ్యాధి అన్నా సరే, ఎటువంటి వైరస్ అన్నా సరే, అది నీ శరీరంలో వచ్చినా అది పని చేయదంట. ఎవరన్నా నీకు అంటించిపోయినా నీకేం చేయదంట. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ భయపడకుండా మీరు ముందుకు నడిచినట్లయితే ఏది కూడా మనల్ని ముట్టదు. నాకే ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా ఇది ప్రీచ్ చేస్తుంటే. ఎందుకంటే లోకమంతా ఒక భయం. నిన్న ఒక వాట్సాప్ వీడియో చూశాను. మేము ఆ స్నేహితులు నాకు పంపించారు. నాకు మనసు చాలా దుఃఖం అనిపించింది. ఒక పెద్ద ల్యాండ్ ఇలా నేను చూస్తున్నాను. ఆ ల్యాండ్ మీద అనేకమైన శవాలని కాల్ చేశారు. వాళ్ళే ర్యాప్డ్ ఉన్నారు, కాల్ చేశారు. ఇలా కాలుతూ ఉన్నాయి శవాలు. మీరు అందరు చూసే ఉంటారు. ఒక గ్రౌండ్లో తీసుకుపోయి ఇలా కాల్చారు కోవిడ్ పేషెంట్స్. ఎంత భయంకరం అది! మొత్తం కాల్ చేశారు. ఇలా డాక్టర్లు వాళ్ళే కాల్ చేశారు, తీసుకుపోయి ఒక ల్యాండ్. ఇంత దుఃఖం అనిపించింది. ఒక సెకండ్ నాకే భయం అనిపించేసింది. ఏంటి ప్రభు అది? ఇప్పుడు దేవుడు చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు మనతోటి. ఎటువంటి వ్యాధికరమైన ఎటువంటి వ్యాధి అన్న నీ దగ్గరికి రావాలనుకున్నా కూడా, ఎనీ డెడ్లీ థింగ్ దట్ ఎంటర్స్ యువర్ బాడీ, యు విల్ నాట్ డై బట్ లివ్. యు విల్ నాట్ డై బట్ లివ్. అంటే నువ్వే పోయి కొని తెచ్చుకుంటే మాత్రం పోతావు. ఏదన్నా నిన్ను అటాక్ చేస్తే, ఇఫ్ కోవిడ్, Satan wants to attack you with COVID, you will overcome it.
యూ విల్ హ్యావ్ విక్టరీ ఓవర్ ఇట్. నీకు అది అంటుకోదు. సర్పము పౌలుని అటాక్ చేయాలనుకుంటుంది. సర్పం వచ్చి పౌలు చేతిని కాటేసింది. పౌలు ఇలా తీసి పో అని ఇట్లా పడేసిండు అంతే. ఏమైనా అయిందా? విషం పోయిందా? అందరు వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు పోతాడు. సచ్చిందా పౌలు? సావలే. ఏదన్నా విషపూరితమైన పదము నీ శరీరంలోకి ఎక్కి నిన్ను చంపాలని, నిన్ను మరణం వైపు తీసుకుపోవాలని, ఎటువంటి అనారోగ్యం అన్నా సరే, ఎటువంటి యాక్సిడెంట్స్ అన్నా సరే, ఎటువంటి భయాలన్నా సరే నిన్ను అటాక్ చేయాలని అనుకుంటుందో అది నేను ఏం చేయలేదు. నేను ఎందుకు అప్పుడప్పుడు చాలామంది బ్రదర్ ఏంది ఇట్లా మాట్లాడతాడు, ఇట్లా ప్రీచ్ చేస్తాడు అని అంటారు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, మీ జుట్టు కూడా ఎవరు పీకలేరు అని అంటాను. ఏంది ఇలా మాట్లాడతారంటే నేను వాస్తవమే చెప్తున్నా. మీరు అలా తీసుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే రెండు మీకు చెప్తాను. దేవుడికి మీ నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా తెలుసు అంట. మీ నెత్తి మీద, మీ శరీరంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎంటికలు ఉన్నాయో కూడా దేవుడికి తెలుసు అంట. అది పక్కకు పెడితే షద్రక్ మేషక్ అబేద్నెగోని మంటల్లో పడేస్తే ఆ మంటల్లో వీళ్ళని పడేసేటప్పుడు ఆ మంటలు తయారు చేసే వాళ్ళే చాలామంది చనిపోయారు. ఆ మంటల్లో వీళ్ళని పడేసినప్పుడు బయటికి వచ్చినప్పుడు వీళ్ళు ఒక ఎంట్రుక కూడా, ఎందుకు వీళ్ళు వెంట్రుక అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారంటే అది వాస్తవము. దేవుడు ఒక వెంట్రుకను కూడా లెక్క పెట్టుకున్నాడు. ఈరోజు మీ ఒక్కొక్క వెంట్రుక లెక్కలో ఉంది. మీకు అది అర్థమైతేలే. అందుకనే సైతనుడు నీ ఒక్క ఎంట్రుకను కూడా పీకలేడని అంటున్నా. ఆమెన్. నీ ఒక జుట్టుకి కూడా రాలేదు వైరస్. విశ్వాసంతో ఉండాలి. ఈరోజు వాక్యం వినేసి ఇలా ఉరిపోతే కాదు, రోజు వినాలను వాక్యం, రోజు వాక్యంలో ఎదగాలి, రోజు బైబిల్ చదవాలి, రోజు ధ్యానించాలి. ఆ వాగ్దానంని పట్టుకున్నాడు యెహోషువ, విజయం చూశాడు. మీరు కూడా అలానే 30,000 వాగ్దానాల్లో ఇన్ని వాగ్దానాలు, నేను చెప్పిన వాగ్దానాలే పట్టుకోండి. మార్క్స్ వార్త 16, 17, 18 రోజు చదవండి. ఉద్యోగానికి బయట పోయే వాళ్ళందరూ రోజు చదువుకోండి. ఎందుకు వస్తుంది మనకి? అది వ్యాక్సిన్ కన్నా డేంజరస్ వ్యాక్సిన్. ఇది నీ బాడీయే వ్యాక్సిన్ అయిపోతుంది. హల్లెలూయా. రైట్. యూ విల్ క్యాస్ట్ అవుట్ ద డీమన్స్. ఈ దయ్యం నన్ను ఎలగొట్టాలి. ఈ వైరస్ ఆగాలంటే ఎవరు? నువ్వు ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేస్తే ఆగిపోద్ది. నేను చెప్తున్నా కదా, పెద్ద పెద్ద సేవకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి, కాన్ఫరెన్స్ పెట్టి, నథింగ్ విల్ వర్క్అవుట్. నువ్వు నీ ఇంట్లో, నీ కిరాయి ఇంట్లో, నీ సొంత ఇంట్లో ఒకరోజు లీవ్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ఇడ్లీ తినేసి, అవునా, బైబిల్ తీసుకొని, పెన్ను తీసుకొని, బుక్ తీసుకొని చక్కగా మీ పిల్లలకు చెప్పేసి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయవద్దు బిడ్డ అని. భర్తకి భార్యకి ఎవరైనా ఉంటే నన్ను డిస్టర్బ్ చేయకండి, ఒక గంట సేపు దేవుని ప్రసన్నతలు గడుపుతా, చక్కగా లైట్ వేసుకో, ఫ్యాన్ వేసుకో, ఏసీ వేసుకో, కూర్చో, బుక్ పెన్ పట్టుకొని ప్రార్థించి ఏదో ఒకటి ఓపెన్ చేయి. మార్కు సువార్తనో, మత్తయి సువార్తనో, కీర్తనలో, సామెతలో ఏదో ఒకటి తీసుకొని ధ్యానించడం మొదలుపెట్టు. పెన్లో రాసుకో. ఏమన్నా నీకు అర్థమవుతుంటే, దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తే అదంతా రాసుకో, కూర్చో. అప్పుడు చూడు ఎంత చక్కగా ఉంటుందో, ఎంత నిదానంగా ఉంటుందో నీ పరిస్థితి చూడండి. దాని తర్వాత కూర్చో, ఒక అర్ధగంట ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వైరస్ అంతా నీ ప్రార్థన వల్లే వెళ్ళిపోతుంది. వాక్యం స్పష్టంగా చెప్తుంది. నీకు అధికారం ఇవ్వబడ్డదంట. ఎటువంటి వ్యాధి, ఎటువంటి రోగము నిన్ను మరణముకు తీసుకుపోయేటటువంటి ఎటువంటి విషపూరితమైన విషము ఉన్నా సరే, ఇక్కడ విషము అని ఎందుకు రాయబడి ఉన్నది? వైరస్ అనేది లేదు ఆ కాలంలో, కాబట్టి విషము అని రాయబడి ఉన్నది. ఈ కాలంలో వైరస్ ఎలానో అలా ఆ కాలంలో విషము. ఈ కాలంలో విషం తక్కువ ఉంది, వైరస్ ఎక్కువ ఉంది. ఆ కాలంలో వైరస్ లేదు, విషం ఉంది. ఇప్పుడు ఆ వైరస్నే విషం అంటున్నాడు దేవుడు ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఎటువంటి విషము కూడా నీ లోపల రానికి వీళ్ళు. ఎందుకు? నీకు అధికారం ఇవ్వబడ్డదంట. ఇన్ని వాగ్దానాలు, 30,000 వాగ్దానాలు నీకు ఇవ్వబడ్డది. కాబట్టి ఎటువంటి నువ్వు మరణం వైపు పోనీకి కూడా వీల్లేదు. నేను దేవుడు మరణం వైపు విడిచిపెట్టాడంట. హల్లెలూయా. ఎంతమంది ఎవరన్నా చూస్తున్నారా? నా స్నేహితులు క్రిటికల్ స్టేజ్లో ఉన్నారా? మీ బంధుమిత్రులు ఎవరన్నా? నేను చెప్తున్నా, వాళ్ళ ఎంట్రికలు కూడా లెక్కలోనే. వాళ్ళ దేవుడు బిడ్డలు అయితే ఖచ్చితంగా వాళ్ళని దేవుడు బయటికి తీసుకొస్తాడు. నిస్సందేహంగా వాళ్ళు బయటికి వస్తారు. హల్లెలూయా. నిస్సందేహంగా వాళ్ళు బయటికి వస్తారు. కాబట్టి భయపడకండి, చింతించకండి. గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీబడి అవుట్ సైడ్. యూ విల్ టర్న్ యాజ్ అ బ్లెస్సింగ్. నువ్వు ప్రార్థన చేస్తుండగా
నువ్వు అయ్యో బ్రదర్ మేము క్రిస్టియన్స్ కాదు బ్రదర్, అయినా నువ్వు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో చెప్పలే నేను క్రిస్టియన్స్ ప్రార్థననే వింటాను. యేసుక్రీస్తుని ఎవరు అడిగినా వాళ్ళకి ఇవ్వబడతాడు. కాబట్టి ఎవరు ప్రార్థన చేసినా యు విల్ రిసీవ్ ఇట్, యు విల్ రిసీవ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవుడు ఈ ఆదివారం మన అందరితో బలంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎస్, మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. చదువుదాం. లెట్ us read 1 Kings 17:1. 1 Kings chapter 17 and verse 1. మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. And Elijah the Tishbite of the inhabitants of Gilgal said to Ahab, as the Lord God of Israel lives, before whom I stand, there shall not be dew nor rain these years except at my word. నేను చెప్పేదాకా 3.5 సంవత్సరాలు వర్షం పడదు భయ్యా. నేను యెహోవా సాక్షిగా, యెహోవా ముందు నేను నిల్చున్న వాడుగా ఉన్నాను. దేవుని సన్నిధిలో దేవునితో సమయం గడిపేవాడిగా నేను ఉన్నాను. దేవునితోనే అధిక సమయం గడిపేవాడిగా నేను ఉన్నాను. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, వినండి భయ్యా. ఏందయ్యా ఏం వినాలి అంటే 3.5 సంవత్సరాలు నా మాట వచ్చేదాకా నేను దేవునితో సమయం గడిపేవాడిని, నేను ప్రార్థన చేసేవాడిని, నేను రోజు బైబిల్ చదవండి బయటికి పోను. నా మాట వచ్చేదాకా 3.5 సంవత్సరాలు వర్షం పడదు. ఎవరి మాట? ఇక్కడ ఎలైజా ద ప్రాఫెట్ అనుందా, ఎలైజా ద తిషబైట్ అనుందా? ఏలియా నాప్పటికి ప్రవక్తగా చూస్తున్నారా, లేకపోతే ఆయనని మరి ఒక పలానా? ఎలైజా ద తిషబైట్, అతనికి తండ్రి కూడా లేడు. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను డేవిడ్, నన్ను ఎలా అడ్రస్ చేస్తారంటే మా ఫాదర్ త్రూ అడ్రస్ చేస్తారు. నాకు ఎవరు లేరంటే నన్ను ఎలా అడ్రస్ చేస్తారంటే డేవిడ్ ఆఫ్ తెలంగాణ అంటారు. తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళని నేషనల్గా అంటే డేవిడ్ ఇండియన్ అని అంటారు. అంటే అతని అడ్రస్సే అతని రాష్ట్రము, అతని దేశము, అంతే తప్పితే అతనికి అడ్రస్ ఒక ఇల్లు లేదు, ఒక వ్యక్తి లేడు అతనికి, నా కుటుంబస్తుడు అని చెప్పనికి. ఈ ఒంటరి వ్యక్తి దేవునితో సమయం గడిపి దేవునితో బలం పొందుకొని ఇప్పుడు ఎలైజా ద తిషబైట్ ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్. అతన్ని ప్రాఫిట్గా ఇక్కడ ఎవరు చూడట్లే, కానీ అతనికి తెలుసు అతని ప్రవక్త అని. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు ప్రవక్తలుగా చూడకపోనే లైట్ తీసుకోండి. వాళ్ళకి పెద్ద వాళ్ళే ప్రవక్తలు ఉండొచ్చేమో. నువ్వు అనుకుంటున్నావేమో మీరు టీవీలో చూసే ఈ వేలాది మంది జనాలు వచ్చే ఆ దైవజనులే, ఆ సౌత్ ఆఫ్రికన్ ప్రాఫిట్స్, వీళ్ళే ప్రాఫిట్లేమో, ప్రవచనాలు చేసే వీళ్ళే ప్రాఫిట్లేమో, మనం ప్రాఫిట్ కాదేమో. నేను చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఎవడైతే గడుపుతాడో, ఎవడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటాడో వాళ్ళందరూ కూడా ప్రవక్తలే. హల్లెలూయా. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉండి దేవునితో ఐక్యత్వం కలిగి ఉంటారో, దేవుని మాటలు వాళ్ళు వినేవాళ్ళుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రవక్తలే. ఈయనంట నా మాట వచ్చేదాకా 3.5 సంవత్సరాలు వర్షం పడడానికి వీలు లేదయ్యా అంట. ఇప్పుడు నీ మాట కోసమే ఈ వైరస్ వేచి ఉంది. నీ మాట, నీ నోటి నుండి వచ్చే మాట, యేసు నామములో అయ్యా ఈ వైరస్ తొలగిపోవాలి అని నువ్వు చెప్పే ఒక్క మాట గురించే నువ్వు గంటల సేపు కాదు, ఒక్క మాట, నీ ఒక్క మాట నేను చెప్తున్నా కదా, ఈ వేవ్స్ అంతా ఆగిపోతుంది. మెయిన్లో లాక్డౌన్ అంటున్నారు. ఇక్కడ చూస్తున్న ఈ 5, 7 ఈ కొంతమంది ఈ కుటుంబంలో ఉన్న ఈ కొంతమంది, కొన్ని కుటుంబాలు టీవీల ముందు, ఫోన్ల ముందు కూర్చున్న ఈ కొన్ని కుటుంబాలు ఎప్పుడైతే చేతులు పైకెత్తి ఈ యుద్ధాన్ని ప్రార్థించి యేసు నామములో ఈ వైరస్ పోనుగాక అని మీరు ప్రకటిస్తారో ఆ మాట కొరకే వేచి ఉంది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ మాట విడుదల అవుతుందో వెంటనే వైరస్ లాక్డౌన్ క్యాన్సిల్ అవ్వడం మీరు చూస్తారు. ఎందుకు క్యాన్సిల్ అయింది లాక్డౌన్? గవర్నమెంట్కి నష్టం అవుతుందన్నా కాదు, మీరు దాన్ని జయించారని. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆ వైరస్ ప్రభావం తగ్గిపోతుంది. ఎంత పెరిగింది, సడన్గా తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది? రీజన్ ఏంది? నీ మాట వచ్చింది, నువ్వు ప్రార్థించినావు, నువ్వు చేతులెత్తి ప్రార్థించినావు కాబట్టి, నువ్వు కళ్ళు మూసుకొని నీ రూమ్లో 1 నిమిషం ప్రార్థించినావు కాబట్టి వైరస్ వెళ్ళిపోయింది. ఇక్కడ నన్ను చూస్తున్న ప్రతి ఒక్క ప్రవక్తతో నేను మాట్లాడుతున్నా ఈరోజు.
ప్రతి ఒక్క దేవుని బిడ్డతో ఈరోజు మాట్లాడుతున్నా, మీరందరూ ఈ వైరస్ని జయిస్తారు. మీకు మాత్రమే కాదు, మీరందరూ. ఇక్కడ ఏలియా ఉట్టి తన ఇంటి వరకు వర్షాన్ని ఆపుకున్నాడా 3.5 సంవత్సరాలు, లేకపోతే దేశమంతా ఆగిపోయిందా 3.5 సంవత్సరాలు? తన మాట వచ్చేదాకా దేశమంతా వర్షం లేదు, నీళ్ళు లేదు, 3.5 సంవత్సరాలు. 1 సంవత్సరం అయిపోయింది. మీరు కూడా ఏలియాలా 3.5 సంవత్సరాలు చేస్తారా, లేకపోతే ఇప్పుడే ఆపుతారా? నీ మాట కొరకు వేచి ఉంది ఆ ప్రకృతి. హల్లెలూయా. రోమిల్ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మనిషి యొక్క సృష్టి కొరకు, సృష్టి అంతా కూడా మనిషి యొక్క ఏర్పాటు కొరకు వేచి ఉందంట. సృష్టి అంతా కూడా మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు వేచి ఉందంట. కుమారుని యొక్క ప్రత్యక్షత. మనిషి కుమారుడు ఎవరు? హూ ఇస్ సన్ ఆఫ్ మ్యాన్? యేసుక్రీస్తు. అవునా? ఇప్పుడు మనమంతా ఎవరు? యేసుక్రీస్తు కుమారులం. యేసుక్రీస్తు కుమారులుగా మన ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి వేచి ఉంది. మోదీ గారు మొన్న 20 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు. ఫైనల్ ఏమన్నారు? మీ బతుకులు మీరు చూసుకోవాలన్నారు. ఆయన కరెక్టే. పాపం ఆయన ఏం చేస్తారు? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ మనుషులు, మీలాగా నాలాగా మనందరిలాగా వాళ్ళు కూడా మనుషులే. దేవాది దేవుడే చేయగలరు. నీ మాటలు చేయగలవు, నీ మాటలు మార్పులు తీసుకురాగలవు. నేను చెప్తున్నా కదా, మీరు చరిత్ర చూడండి, బైబిల్ చూడండి, మొత్తం చదవండి. ఎక్కడెక్కడ చరిత్రలో ఎవరైతే కన్ఫ్యూజన్ అయ్యారో సామాన్యులు పోయి ఆ రాజులకు మరి సలహాలు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దానియేలుని తీసుకోండి, యోసెఫ్ని తీసుకోండి, వీళ్ళందరూ సామాన్యులు. షద్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకోండి, ఎవరినన్నా తీసుకోండి. మీరు బైబిల్లో ఏలియాని తీసుకోండి, ఎలీషాని తీసుకోండి. ఎలీషా దగ్గరికి కూడా రాజులు వస్తారు. ఈ రాజులు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంచుకొని మనల్ని మాట్లాడేలా చేస్తాడు. హల్లెలూయా. ఈ రాజులకు అర్థం కానీ ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం మాట్లాడతాం, మనం పలకడం మొదలు పెడతాం. హల్లెలూయా. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ ఆల్ టు ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ ప్రే. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే మీ ఇంటికి మాత్రం కాదు, ప్రపంచమంతా విడుదల పొందుకుంటారంట. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ ఆమేనంటారా? వెరీ గుడ్. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనంలో శాపం రావడం చూస్తాం. మీకు చెప్తా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం. 23:5. Nevertheless, the Lord your God would not listen to Balaam, but the Lord your God turned the curse into a blessing for you because the Lord your God loves you. Hallelujah. దేవాది దేవుడు ఈ శాపము, బాలాం యొక్క శాపమును వినడు. ఆ శాపముని అలౌ చేయడు. ఎందుకంటే ఆ శాపముని ఆశీర్వాదంగా మార్చండి. ఆ వైరస్ అనేది పలానా దేశం నుంచి వచ్చిందని మనకు ఆ దేశం మీద కోపం కూడా రావచ్చు. దేశభక్తి పెరిగి మనకు ఆ దేశం మీద ఆ కోపం కూడా రావచ్చు. దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, చాలా స్పష్టంగా ఆయన ఏమంటున్నాడంటే, ఈ వైరస్ని నేను ఆశీర్వాదంగా మారుస్తాను. ఈ శాపమును నేను ఆశీర్వాదంగా మారుస్తా. అది నేను రానియా, నేను అలౌ చేయ, దాన్ని పని చేయనియా. ఈ వైరస్ని నేను ఆశీర్వాదంగా మారుస్తా. అంటే ఈ యొక్క శాపము మారి ఈ వైరస్ పీరియడ్లో ఏమైందంటే అనేకమైన డౌన్ఫాల్స్ అయినాయి. అవునా? ఫార్మర్స్ నుంచి, వ్యవసాయాల నుంచి, మరి పెద్ద పెద్ద బిజినెసెస్ వరకు అన్నీ పడిపోవడం మనం చూసాం. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోవడం మనం చూసాం. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ కూడా ఆశీర్వాదంగా మారబోతుంది. ఎక్కడైతే పడిపోయారో మీరు ఈరోజు దేవుని బిడ్డలుగా, మీరు ఈ కోవిడ్ వల్ల ఎఫెక్ట్స్ మీకు పడ్డదేమో, ఈ కోవిడ్ యొక్క ఎఫెక్ట్స్ మీకు పడ్డదేమో. ఎఫెక్ట్స్ పడకుండా కాపాడుతాడు. ఈ పడ్డ ఎఫెక్ట్స్ని ఆశీర్వాదంగా మారుస్తాడు నీకు. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మీకు మాత్రం ఆశీర్వాదం రాబోతుంది. హల్లెలూయా. మీరందరూ బయట లోకానికి నాకు సంబంధం లేదు, కానీ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ మాత్రం ఈ విషపూరితమైన ఆ విషము మరి అది వచ్చినా, అది ప్రవేశించినా మీకు మాత్రము ఏది కూడా కానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. ఏదైతే కోల్పోయినా అవన్నీ పదంతలు నువ్వు తిరిగి పొందుకుంటావు. అవన్నీ నీకు ఆశీర్వాదంగా మారబోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మీకు ఆశీర్వాదంగా మారడానికి, ఇవన్నీ కూడా మీకు ఆశీర్వాదంగా మారడానికి.
ఎవరు కూడా భయపడకండి, టెన్షన్ అవ్వకండి. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు ఎత్తి పట్టుకొచ్చి ఎన్ని వాగ్దానాలు చూడండి. ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు ఈరోజు దేవుడు. ఈరోజు మారుస్తున్నాడు దేవుడు. మీ జీవితంలో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దానికి ఆశీర్వాదంగా మారుస్తుంది. ఇట్స్ గోయింగ్ టు టర్న్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. డు నాట్ వరీ. భయపడద్దు. సెకండ్ లాక్డౌన్ అంటే మా పరిస్థితి ఏమైపోద్దో. ఎక్కువ ఆశీర్వాదం చూస్తాం లాక్డౌన్లో. హల్లెలూయా. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇంటి నుండే నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. భయపడకు, టెన్షన్ పడకండి. నిరుద్యోగులు భయంతో ఎవరైనా ఉన్నారు, ఆందోళనతో ఎవరైనా ఉన్నారంటే అడగండి, దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు మీకు. హల్లెలూయా. ఎస్. గలితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. గలితీయులు 3:13. గలితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం. Christ has redeemed us from the curse of the law, having become curse for us. For it is written, cursed is everyone who hangs on the tree. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనంలో, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉన్నది. ఎవరైతే శపింపబడ్డవాడు ఆ చెట్టులో ఆనుకుంటాడండి. మన యేసుక్రీస్తు మన కొరకు ఆ చెట్టులో ఆనుకున్న దేవుడు ఆ శాపములన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈరోజు ఆ చెట్టులో ఎంత కొడూరంగా ఆయనని వేశారో మీ అందరికీ తెలుసు. హీ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద ట్రీ. చాలామంది హ్యాంగింగ్ అంటే ఉరేసుకోవడము అని దీన్ని మార్చేసి అలా అంటున్నారు. హ్యాంగింగ్ అంటే ఏలాడడం. అది ఉరేసుకుని ఏలాడడం కాదు, ఎలాగనో ఏలాడవచ్చు. ఓకే. వీళ్ళందరూ మనల్ని షూట్ చేసేవాళ్ళు ఈ కొన్ని వేరే మతము వీళ్ళు ఉంటారు, ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకం ఉంటారో వాళ్ళు మిమ్మల్ని కూడా షూట్ చేయవచ్చు ఇలాంటి ప్రశ్నలతోటి. సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళు అంటారు, ఎలా ఆడడం అంటే ఏంది, ఉరేసుకోవడము, యేసుక్రీస్తు ఉరేసుకున్నాడా అంటే. ఎలా ఆడడం అంటే ఉరేసుకోవడమా అండి? మరి దాన్ని ఉరేసుకోవడం అని ఎందుకంటారు? ఆయన తాడుకి వేలాడుతున్నాడు. కర్స్డ్ ఈజ్ ఎవ్రీవన్ హూ హ్యాంగ్స్ ఆన్ ద. చెట్టుకి వేలాడడం వేరు, తాడుకి వేలాడడం వేరు. చెట్టుకి తాడు కట్టుకొని వేలాడుతున్నారు, చెట్టుకి ఒక చున్ని కట్టుకొని ఎలాడుతున్నారు. కానీ చెట్టుకి ఎలాడడం అంటే అది యేసుక్రీస్తు. వాక్యం కరెక్టే, నీకు జ్ఞానం లేదని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి మీరు కూడా అవును కదా ఏలాడడం కదా ఉద్దుతుదు వాళ్ళ మాటలకు మీరు ఇదైపోవద్దు. ఒకడు పంతులు తిరుగుతూ ఉంటాడు, ఫేస్బుక్లో మంది స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఓకే. యా సిస్టర్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ బ్రదర్ ఫ్రాన్సిస్, డోంట్ వరీ. Okay, I'm praying for him. I got many calls. I'm praying. Don't worry. We'll pray. God will bring him out. Okay? God will bring him out. Don't worry. Okay. భయపడకండి, మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఎవరైనా మరి మీ ప్రార్థన రిక్వెస్ట్ కూడా పెడతా ఉంటే నేను ప్రార్థిస్తున్నా వాళ్ళ గురించి. ఓకే. భయపడకండి. దేవుడు ఈ వాగ్దానాలు పట్టుకోవాలి. మీరందరూ వింటున్న వాళ్ళు, భయంతో ఉన్న వాళ్ళు ఈ వాగ్దానం పట్టుకోండి. ఏది కూడా ఆ మరణం వైపు పోతున్న వాళ్ళని కూడా, ఎంత మరణము అనే ఆ విషపూరితమైన విషయాలు కూడా జరిగినా కూడా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొస్తాడు అని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ఆ వాక్యంని పట్టుకోండి, విడుదల పొందుకుంటారు. ఓకే. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ ప్రేయింగ్. డోంట్ వరీ. ఐఎమ్ ప్రేయింగ్. ఓకే. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, భయపడద్దు. రైట్. మొదటి సామువేలు 15:2. మొదటి సామువేలు 15:2. మొదటి సామువేలు 15:2. ఓకే. మొదటి సామ్యుయేలు 15వ అధ్యాయం 2వ వచనం. 1 Samuel chapter 15 and verse 2. Thus says the Lord of hosts, I will punish Amalek for what he had done. He did to Israel, how he laid wait for him on the way when he came from Egypt.
ఇజ్రాయేలీలందరూ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఏమైందంటే మరి వాళ్ళు మీకు ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ద్వితీయోపదేశ కాండము 25, 17, 18 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు అటాక్ చేయడానికి వస్తారు. అబీమెలెకు వచ్చేసి వీళ్ళు ఇజ్రాయేలీలందరూ టయర్డ్గా ఉన్నారు, అవునా, వాళ్ళు ప్రిపేర్డ్ లేరు యుద్ధానికి. ఆ టైంలో వచ్చి టయర్డ్ చేసి వాళ్ళందరినీ నాశనం చేస్తారు. ఇలాంటి టైంలో ఈ దేవుడు అంటున్నాడు, అలాంటి సమయంలో వాళ్ళకి దేవుడు అంటాడు, అబీమెలెకు చేసింది నేను గుర్తుపెట్టుకున్నా, వాడిని నేను పనిష్ చేస్తా. కాబట్టి మోసం చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు, బాగా గుర్తుపెట్టుకో. అబీమెలెకుని దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోడు, ఎప్పుడు దేవుడు మర్చిపోలే అబీమెలెకుని. నిన్ను మోసం చేసే వాళ్ళని, నిన్ను మరి దీనిలో పడేసే వాళ్ళని దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉన్నాడు. దేవుని స్నేహితులారా, గాడ్ ఈజ్ రిమెంబరింగ్ యూ, గాడ్ ఈజ్ రిమెంబరింగ్. కాబట్టి మేము మోసపోయినాం బ్రదర్, మేము ఇలా అయిపోయినాం బ్రదర్ అని మీరు చింతించవద్దు, బాధపడవద్దు. ఎందుకంటే ఇలాంటి కార్యాలు ఎవరన్నా మీ స్నేహితులు, మీ బంధువులు, మీ మిత్రులు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. తెలిసిన వాడు తెలియని వాడు ఎవరైనా మోసం, దేవుడు ప్రతి ఒక్కరిని గుర్తుపట్టుకున్నాడు. ఆ మోసం చేసిన వాళ్ళని దేవుడు గుర్తుపెట్టుకున్న దేవుడు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. ఓకే, కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం ఇది చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కొలసీలు 1:12, కొలోషియన్స్ chapter 1 verse 12. కొలసీయులు మొదటి అధ్యాయం 12వ వచనం. గివింగ్ థ్యాంక్స్ టు ఫాదర్ who has qualified us to be a partakers of the inheritance of the saints in the light. మనమందరం కూడా ఈ వెలుగుకి సంబంధించిన వాళ్ళం ఉన్నామంట. పరిశుద్ధులతోని మనమందరం కూడా ఎటువంటి వాగ్దానం పొందిన వాళ్ళమంటే మనమందరం కూడా సంఘముని సియోను అని కూడా అనవచ్చు, నూతన యెరూషలేము అని కూడా అనవచ్చు, కానాను అని కూడా అనవచ్చు. ఇదే సంఘంకి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? మనము, మీరు, నేను. మనమందరం ఏందంట, ఈ సంఘం అంతా ఏందంట, మనమందరము పరిశుద్ధులతోటి, అంటే ఈ లోకాన్ని జయించిన పరిశుద్ధులు, ఈ శిష్యులు కానివ్వండి, ఈ పాత నిబంధన ప్రవక్తలు కానివ్వండి, వీళ్ళందరితోని మనం కలిసి జయించిన వాళ్ళముగా ప్రకటింపబడ్డామంట ఆల్రెడీ. హల్లెలూయా. వి ఆల్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ద సెయింట్స్. we all are registered with the saints already in the heaven. Hallelujah. As a victorious people. Amen. We all are registered already. We are partakers of the victory. If they had victory, by partaking that, we will also have victory. వాళ్ళ విజయముని వాళ్ళందరూ విజయవంతంగా ఉన్నారు. యోసేపు విజయవంతంగా ఉన్నాడంటే ఆ పరిశుద్ధుడితోటి మనం పార్టేకర్ అయ్యి మనం కూడా విజయవంతంగా ఉంటాం. పాపం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, రోగాన్ని జయించిన వాళ్ళని చూడండి, మరణాన్ని జయించిన వాళ్ళని చూడండి బైబిల్లో. వాళ్ళందరితో మనం కూడా పార్టేకర్స్ ఇన్ ద లైట్, అంటే యేసుక్రీస్తులో. వెలుగు అంటే యేసుక్రీస్తు. యోహాను సువార్త 8లో అంటాడు, నేనే వెలుగుని. ఈ వెలుగులో, ఈ యేసుక్రీస్తు అనే ఈ వెలుగులో మనమందరం కూడా జయించిన వాళ్ళముగా ఉన్నామంట. హల్లెలూయా. వి ఆల్ ఆర్ విక్టోరియస్ పర్సన్. వి ఆల్ ఆర్ విక్టోరియస్ పీపుల్. ఆమేన్, ఆమేన్. ఎస్, వి ఆల్ ఆర్ విక్టోరియస్ పీపుల్. కాబట్టి మీరు అందరూ జయించిన వాళ్ళంగా ఉన్నాం. ఆ పరిశుద్ధులతో మనం కూడా జయించిన వాళ్ళంగా ఉన్నాం. ఎటువంటి కొండ, ఏది సమస్య అన్నది వాళ్ళందరూ ఆ కాలంలో వాళ్ళకి అది కరోనా వైరస్ కంటే కొడురు. వాళ్ళు వాటిని జయించినప్పుడు మన కాలంలో మనము వాటిని జయిస్తాం. యేసుక్రీస్తు నమ్ముకున్న వాడు భయపడని అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళకు వాగ్దానం ఇచ్చిండు. నీవు నన్ను సేవ చేస్తున్నావా, నువ్వు నన్ను వెంబడిస్తున్నావా, సేవకులారా చూసేవాళ్ళు నా మాట వినండి. దేవుడు స్పష్టంగా చెప్పిండు, వేసుకున్న బట్టలతో బయటికి రా, నేను చూసుకుంటా అన్నాడు. హల్లెలూయా. కానుకలు రావట్లే అని భయపడదు. నాకు ఆఫరింగ్స్ వస్తాయేమో, మా చర్చిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోయిందేమో, నువ్వు నీ చర్చిలో ఉన్న వాళ్ళని ఆదుకునేలా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. నీ సంఘంలో, అవునా, నీ తోటి సంఘస్థులు ఎవరైనా కష్టంలో ఉంటే నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళని కూడా ఆశీర్వదించేలా చేస్తాడు. మీరందరూ వేరే సంఘస్థులకు కూడా ఆశీర్వాదంగా మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యు ఆల్ ఆర్ గోయింగ్ టు టర్న్ ఇంటూ అ బ్లెస్సింగ్, ట్విస్ట్ ఇంటూ అ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ ఇనఫ్. వీటి నుండి మీరు టర్న్ అయ్యి మీ పరిస్థితులు టర్న్ అవ్వబోతుంది. మీ చేతులు ఆశీర్వాదంగా మారబోతుంది. చింతించవద్దు, అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. కదా దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు.
సారమ్మ చెప్తుంది, నవ్విన సారమ్మ చెప్తుంది, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడంట. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఎవరైతే అవిశ్వాసంతో ఉండేనో ఆ వ్యక్తే చెప్పింది కాబట్టి ఇంకా నీకు చాలా 100% గ్యారంటీ, 100% గ్యారంటీ, వితౌట్ డౌట్ మీరందరూ కూడా జయిస్తారు. మీరు ఆల్రెడీ జయించేశారు. మీరందరూ యువర్ పార్టేకర్స్ ఆఫ్ ద విక్టరీ. సో డోంట్ వరీ. ఈరోజు సాయంత్రంలో మీరు అనేక గుడ్ న్యూసెస్ చూస్తారు చూడండి. ఎందుకంటే విజయం 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 మాత్రమే వింటారు. ఎందుకు మనం విజయం? వీఆర్ ద పార్టేకర్స్ విత్ ద సెయింట్స్ అండ్ విత్ ద క్రైస్ట్. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు పరిశుద్ధులతోని యేసుక్రీస్తుతోని భాగస్వామిగా ఉన్నామంట. మీరు నేను దేనికి భాగం పొందుకున్నాం బ్రదర్? దేనికి భాగస్వాములం బ్రదర్? వాళ్ళ విజయంకి భాగస్వాములం. అంటే దాని అర్థం ఏందో తెలుసా? వాళ్ళు జయించారంటే నువ్వు కూడా జయిస్తావు. వాళ్ళు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరణించలేదంటే నువ్వు కూడా ఈ పరిస్థితిలో మరణించవు. కరోనా రాదంటే బ్రదర్ పైసలు లేదు, కొలత లేని పైసలు చూస్తావు నువ్వు. హల్లెలూయా. బ్రదర్ బిజినెస్ లేదు, నీ బిజినెస్ మాత్రం జబర్దస్త్ నడుస్తుంది. ఈ హైండ్రెన్సెస్ని విర్రగొట్టేవాడుగాను ఉండాలి. ఎలా? వాగ్దానాలతోటి విర్రగొట్టేవాడుగాను ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని స్నేహితులు? రైట్. వాగ్దానాలతో విర్రగొట్టే వాళ్ళుగా ఉన్నారు. ఓకే. ఇంకొక విషయము నేను బోధించి నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తా. వచ్చే వారం అంటే హౌస్ విజిటింగ్ ఉన్న వాళ్ళకి నేను కంటిన్యూ చేసేస్తా యాజ్ యూజువల్. అండ్ మార్నింగ్ స్లాట్స్ వచ్చేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 రోజులు మార్నింగ్ స్లాట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఉదయము మీకు ఎవరికన్నా టైమింగ్స్ 11 to 12:30 హౌస్ విజిటింగ్ కావాలంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే నేను హౌస్ విజిటింగ్ చేస్తాను. బికాజ్ ఫ్రైడే, సాటర్డే అండ్ ఈవినింగ్స్ అయితే మీ అందరు తెలుసు కర్ఫ్యూ. కాబట్టి ఇప్పుడు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇట్స్ ఇంపాసిబుల్. ఈ 4 ఫిక్స్డ్ ఉన్నాయి. సో వెడ్నెస్డే దాకా, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఇంకా ఎవరైనా సంఘస్థులు వారం మేము ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నామంటే పెట్టుకోవచ్చు. అండ్ మంత్లీ వన్స్ ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్ కంటిన్యూ చేసుకోండి. ఓకే. సో మీకు కుదరదు, మీకు లీవ్స్ దొరకవు అంటే కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ లాక్డౌన్ ఉంటే మనం దాని గురించి ఆలోచిద్దాం. ఓకే. ఇంకా వాళ్ళు లాక్డౌన్ గురించి ఏం ప్రకటించలేదు కాబట్టి లాక్డౌన్ గురించి ఏమనంటే మనం ఫ్యూచర్లో మనము ఆన్లైన్ ద్వారానో జూమో ఏదో ఒకటి చేసుకొని మనం చేద్దాం. విల్ ప్లాన్ ఫర్ సంథింగ్. ఓకే. రైట్. యోర్దాన్ నది గురించే మనం మాట్లాడుతాం. యోర్దాను అన్న డెడ్ సీ అని కూడా అంటారు. డెడ్ సీ ఇంగ్లీష్లో ఏమన్నా డెడ్ సీ. ఇప్పుడు ఈ యోర్దాను నది దాని అర్థం ఏంటంటే పైన నుంచి కింద పడడం. యోర్దాను అర్థం ఏంటంటే పైన నుంచి కింద పడడం. అందరికీ మీరు చూడండి, అందరికీ అడ్డంకుగా అదే యోర్దాను ఉండే. మంచిగా ఆ మార్గంలో పోతూ ఉంటారు. ఒక పెద్ద అడ్డం కూడా ఏంటంటే యోర్దాన్. ఇప్పుడు మీరు అందరూ కూడా జాగ్రత్త వినండి. యోర్దాన్ నది కూడా పోతుండొచ్చు. బిజినెస్ బాగా నడిచి పడిపోతున్నారు, బ్యాక్ స్లైడ్ అవుతున్నారు. బాగా ఫైనాన్షియల్గా ఆశీర్వాదం పొంది వెనకలైపోతున్నాను. బాగా ఒక సిచ్యువేషన్లో ముందుకెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ బ్యాక్ స్లైడ్. ఆరోగ్యం వచ్చినట్టు వచ్చి మళ్ళీ బ్యాక్ స్లైడ్ అవ్వడం. హీలింగ్ అయినట్టు అయ్యి మళ్ళీ బ్యాక్ స్లైడ్. డెలివరెన్స్ అయినట్టు అయ్యి మళ్ళీ బ్యాక్ స్లైడ్. ఇలా అన్నీ అయినట్టు అయ్యి మళ్ళీ బ్యాక్ స్లైడ్ అవ్వదు. దీన్నే యోర్దాన్ నది. పైనుంచి కింద పడడం. ఆ నది ఏం చేస్తారంటే ఆ కొండ మీద నుంచి ఇలా పడతా ఉంటుంది. యోర్దాన్ అంటే పైన నుంచి కింద పడడం. ఓకే. ఫ్రమ్ అప్ టు డౌన్ అని అంటారు. ఫ్లోయింగ్ ఫ్రమ్ అప్ టు డౌన్. పైన నుంచి కింద పడడము. ఫ్లోయింగ్ ఫ్రమ్ అప్ టు డౌన్. ఇదే యోర్దాన్ నది. ఓకే. యెహోషువకి దేవుడు ఒక మాట అంటాడు, ఆ ప్రీస్ట్ యొక్క కాళ్ళను పెట్టమను, ఆ హై ప్రీస్ట్ ప్రధాన యాజకుల్ని అక్కడ కాళ్ళు పెట్టమను. అప్పుడు ఆ యోర్దాన్ నది సైడ్ అయిపోతుంది. అప్పుడు దారినిస్తుంది. నేను నదిని నా లైఫ్లో ఫస్ట్ టైం, మీరందరు రివర్ని చూసారో లేదో నాకు తెలియదు, దగ్గర నుండి పక్కన నుండి ఎవరైనా విలేజెస్లో ఇక్కడక్కడ చూసుండొచ్చు. నేను యోర్దాన్ నది అనేది కొంచెం పెద్ద నది, బచ్చా నది అది చాలా పెద్దది. ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు, బెంగళూరు చెన్నైకి కొంచెం స్పెషల్ ప్లేస్ వచ్చేసి ఒగెనెకల్. 4 నదులు కలిసిన ఒక చోట ఒగెనెకల్. నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఒగెనెకల్కి వెళ్ళాను నేను ఫ్యామిలీతోని. దట్ వాజ్ అ ట్రిప్ 2 years బ్యాక్ నేను వెళ్ళాను. ఒగెనెకల్కి వెళ్ళినప్పుడు
ఆ నీళ్లు వాళ్ళు ఇలా ఓపెన్ చేయకపోయినా సరే, ఆ గాలికి నేను నా నడుము దాకా నేను లోపల వెళ్ళినప్పుడు ఒకలాంటి భయం కలిగింది నాకు. నీళ్ళు అందరూ ఆడుకుంటూ ఉన్నాం, కానీ ఒకలాంటి భయం. ఆ నీళ్లు లోపల ఎలా ఉందో తెలియదు, ఏం తెలియదు, లోతు తెలుస్తలే. నది అనేది చాలా భయంకరమైన ప్రవహిస్తూ ఉంటుంది, అది ఫ్లో అవుతూ ఉంటుంది, పడిపోతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, అది ఎక్కడ కూడా ఆగదు. ఆ నది ఆగదు, నది అనేది ఆగదు. అది ఆగిన నీళ్ళలో ఆడడం వేరు. మీరు నదిలో ఒకసారి దిగండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఎవరన్నా రివర్లో పోయి ఒక 2 నిమిషాలు ఇలా నిల్చోండి, ఆ ఫ్లోయింగ్ వాటర్లో నీళ్ళు ఇలా పోతూ ఉంటుంది, నువ్వు అటు పోతున్నట్టు అనిపిస్తుంది నీకు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. దట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. You just stand in the river of flowing water, continuous flow of water. You stand in that river, you will understand what I am trying to tell. నదిలో స్నానం చేయడం అంత ఇది కాదు, వాళ్ళు స్విమ్మర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, బోటింగ్ ఓకే. కానీ మీరు నది లోపల నిల్చోవడం అంటే అది ప్రశ్న, ఎందుకంటే భయము. ఆ నీళ్ళు ఏడ కొట్టుకుంటూ పోతామేమో. బీచ్లో ఆడుకోవడం వేరు, ఆ వేవ్ వచ్చినప్పుడు ఇలా మునుగుతాం, తెలుస్తుంది మనకు వేవ్ వస్తుంది, కానీ ఇది వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. నది ప్రవాహము పోతూనే ఉంటుంది కంటిన్యూస్ ఫ్లో. అలానే మీరు కూడా వెనకాల పడిపోతూ ఉన్నారేమో. మీ జీవితంలో ఇప్పుడు ఒక యోర్దాన్ నది ఉందేమో, కంటిన్యూస్గా వెనుకకే పోతున్నారు, కానీ ముందుకు ఎదుగుతున్నట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదేమో. ప్రేయర్ చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీరు ముందుకు పోయేటట్టు ఎటువంటి సూచనలు మీకు అనిపిస్తలేదు. వెనకలనే పోతున్నట్టు ఉంది. ఈ కోవిడ్ నుంచి జయించడం అంత కోలుకుంటాం అనుకుంటే మళ్ళీ వెనకకు పోతున్నాం. దేవుడు ఒక మాట అంటాడు యెహోషువాకి, యెహోషువ ఆ ప్రధాన యాజకులకు చెప్పు, వాళ్ళని కాళ్ళు పెట్టమను, ఆ నది చీల్చుకుంటారు. అదేవిధంగా యెహోషువ పోయి ఆ ప్రధాన యాజకులకు చెప్తాడు, అయ్యా మీరు ఆ కాళ్ళు పెట్టండి, అయ్యా ఆ నీళ్లు చీల్చుకుంటారు. ఎప్పుడైతే ఆ కాళ్ళు పెడతారో వాళ్ళు, వెంటనే నీళ్ళు స్పేస్ ఇస్తారు. అప్పుడు వీళ్ళందరూ అంటారు, అవును ఖచ్చితంగా మోషేతో ఉన్న దేవుడు యెహోషువతో ఉన్నాడని అందరు యెహోషువ మాట వినడం మొదలు పెడతారు. అప్పుడు వినడం మొదలు పెడతారు ఆ అద్భుతం తర్వాత. కొన్నిసార్లు మనల్ని ఎవరు ఉట్టి వాక్యం చెప్తా ఉంటే నమ్మరు, అద్భుతాలు కూడా చేయాలి, అద్భుతాలు కూడా జరగాలి, అప్పుడే నేను నమ్ముతారు. ఇప్పుడు ఈ అద్భుతాన్ని బట్టి మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెహోషువకి విశ్వాసం పెరిగింది, మరి యెహోషువని వెంబడించే వాళ్ళకు కూడా ఒక విశ్వాసం పెరిగింది. యెహోషువ ఏం చేశాడంటే దేవుని యొక్క వాగ్దానం పట్టుకున్నాడు ముందు. అయ్యా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు చెప్పినావు కదా, మోషేతోనున్న దేవుడు నాతో కూడా ఉంటా అని. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, మోషేకి కూడా ఇలాంటి అడ్డంగా వచ్చింది. అప్పుడు మోషే నిన్ను వెతికిండు, అప్పుడు నువ్వు ఒకటి చెప్పినావు, నువ్వు మాట్లాడినావు, అదే మోషే చేశావు. ఇప్పుడు నాతో కూడా మాట్లాడు, నేను నీ స్వరం వినాలా, విని నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే నేను చేయాలా, అది చేసి నేను విజయంని చూడాలా అని ఈరోజు ఎంతమంది అడుగుతారు. ఆ రోజు యెహోషువ అడిగిండు, యెహోషువ విజయవంతంగా ఉన్నాడు, హల్లెలూయా. ఆ రోజు ఏలీయా అడిగిండు, ఎలీషా, ఇద్దరు కూడా యోర్దాను నదిని వాళ్ళ షాల్తోని చీలుస్తారు. ఈరోజు నీ యోర్దాను నదిని నువ్వు కూడా చీలుస్తావు. నీ మాటని ఉట్టి షాల్ కొట్టినప్పుడు ఆ యోర్దాను నది ఇలా స్ప్లిట్ కాలే అని అంటాడు. వేర్ ఇస్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఎలీజా అని ఎలీషా ఆ నీటిని ఇలా కొట్టినప్పుడు అప్పుడు స్ప్లిట్ అవుతుంది. ఉట్టి షాల్ల శక్తి లేదు, ఉట్టి ఖర్చులు పెట్టుకొని నూనెలో పెట్టుకొని ఏం లేదు. ఆ నూనె పెట్టుకున్న తర్వాత వాగ్దానం విడుదల చేయి, ప్రార్థన చేయి. అప్పుడు ఆ ప్రార్థనను బట్టి మరి అనేకమైన ఆశ్చర్య కార్యంలో జరుగుతుంది. యోర్దాను నది మరి ఆ ప్రీస్ట్ యొక్క కమాండ్మెంట్ కొరకు వేయచ్చు. ఆ 5-fold మినిస్ట్రీ అనేది ఆ యోర్దాను నది దగ్గర ఫుల్ఫిల్ అయింది. అక్కడ ప్రవక్త చేసిర్రు, టీచర్లు అక్కడ అద్భుతాలు చేసిర్రు, ప్రీస్ట్లు అక్కడ అద్భుతాలు చేసిర్రు, అపోస్తులు అక్కడ అద్భుతాలు చేశారు, ప్రతి ఒక్కరు అక్కడ అద్భుతాలు చేస్తారు. ఆ 5-fold మినిస్ట్రీ అక్కడ ఫుల్ఫిల్ అయింది యోర్దాను దగ్గర. ఆల్ ద 5-fold మినిస్ట్రీ గాట్ ఫుల్ఫిల్. ద జార్డన్ రివర్. టుడే యూ మైట్ బీ ఇన్ అ జార్డన్ రివర్. ఈరోజు మీరందరూ కూడా యోర్దాను నదిలో, నా పరిస్థితి వెనుకకే పోతుంది బ్రదర్, ముందు పోతున్నట్టు ఎక్కడ కనిపిస్తలే. నేను చెప్తున్నా కదా, ఒక్క మాట కొరకు వేచింది. ఆ ఒక్క మాట ఈరోజు ఎంతమంది వింటారో చూద్దాం. ఓకే, ఎంతమంది ఈరోజు మీ నోటి నుండి ఒక్క మాటను విడుదల చేస్తారో చూద్దాం. ఓకే రైట్, నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. దాని ముందుగా అందరు కూడా బల్లను తీసుకోండి. ఈ ఆదివారం ఆరాధనలో ముఖ్యమైన సమయం ఇది. బల్లను, మీ ఇంట్లో నా రొట్టె, ఆ ద్రాక్ష రసము మరి అవన్నీ కూడా మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ప్రార్థిస్తాను. ప్రార్థించి మనము యేసుక్రీస్తు శరీరంని రక్తంని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్,
థ్యాంక్ యూ ఫాదర్. అందరూ కూడా బల్లను సిద్ధపరచుకోండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. భయపడకండి. బ్రదర్ ఫ్రాన్సిస్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డని ప్రభా ఆ క్రిటికల్ స్టేజ్ నుంచి ఇప్పుడే యేసు నామంలో ఆ సోదరుని బయటికి తీసుకురండి. రైట్ నౌ లార్డ్, ఐ ప్రే దట్ యూ విల్ బ్రింగ్ దట్ చైల్డ్ అవుట్ ఆఫ్ దట్ క్రిటికల్ కండిషన్. లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్. అండ్ ప్రభా, ఇక్కడ ఎవరైతే కోవిడ్ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నా. యేసు నామంలో ఆ కోవిడ్ అనేది వెళ్ళిపోవాలి. ఈ ఒక్క మాట మీరు విడుదల చేయమన్నారు తండ్రి. నేను ఆ ఒక్క మాట విడుదల చేస్తున్నా. ఈ బిడ్డలందరూ ప్రభా ఖచ్చితంగా మరి వీళ్ళు విడుదలని చూడాలా తండ్రి, విడుదలని చూడాలా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ఓకే, సాక్రిమెంట్ తీసుకున్నారు. డిడ్ యు టేక్ సాక్రిమెంట్? ఓకే. శరీరం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అయ్యా ఇది మీ శరీరం తండ్రి. ఈ 30,000 వాగ్దానంని ఎత్తి పెట్టుకొని ఈ లోకమంతా తిరస్కరించినా సరే ఈ శరీరము నేను దేవుణ్ణి కుమారుణ్ణి అని చెప్పిన ఈ శరీరం ప్రభా, ఈ శరీరంని మేము పొందుకొంచుండగా తండ్రి, మేము కూడా దేవుని కుమారులమై తండ్రి ఆ పరిశుద్ధులతో పాటు ప్రభా మేము కూడా విజయముకి భాగస్వాములంగా మారుతున్నామని విశ్వసిస్తూ యేసు నామంలో ఈ శరీరంని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రిసీవ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. శరీరాన్ని పొందుకోండి. అయ్యా ఇది మీ రక్తము తండ్రి, మా కొరకు సిలువలో ప్రభా వేలాడబడి చిందింపబడిన రక్తము తండ్రి. ఆఖరి డ్రాప్ రక్తం కూడా ప్రభా ఇందులో పడ్డది తండ్రి. మా శాపాలని ఆశీర్వాదంగా మార్చడానికి ఎంచబడిన ఈ రక్తము ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న రక్తము ప్రభా అది మీ రక్తంగా మారి, ఆ ద్రాక్ష రసము రక్తముగా మారి, నీటిని ద్రాక్ష రసంగా మార్చి ఆ ద్రాక్ష రసంని ఇప్పుడు రక్తంగా మారుస్తున్న దేవానికి స్తోత్రం. ఈ రక్తం మేము తీసుకుంటుండగా తండ్రి ఆ పరిశుద్ధులతో మేము కూడా విజయవంతం కలిగించండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ని మేము విజయంతో జయించి ఈ చీకటి సమయంలో మేము వెలుగుగా మారుతున్నామని విశ్వసిస్తాం. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రిసీవ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తంని పొందుకోండి. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. ఆమెన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. పీస్ బీ విత్ యూ ఆల్. ముఖ్యమైన అనౌన్స్మెంట్, జాగ్రత్తగా వినండి. సండే సర్వీస్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కంపల్సరీ బంద్ ఉంటుంది. దేవుడు మనతోని ఏప్రిల్ నెల నుంచి మనల్ని ఆపేశాడు దేవుడు. చాలామంది ఓపెన్ చేయండి బ్రదర్, ఎందుకు సండే పెడతలేరు అని అడిగిన సమయంలోనే దేవుడు మనకు చెప్పాడు, ఉద్దయ్య నువ్వు ఆపు, ముందుంది ముసలి పండగ అని చెప్పిండు. అప్పుడు నాకు కూడా అర్థం కాలేదు, నాకు కూడా తెలియదు, నా కేసెస్ ఇట్లా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతాయని తెలియదు. బట్ సమ్వేర్ గాడ్ టోల్డ్ మీ దట్ ద సిచ్యువేషన్ ఈస్ నాట్ గోయింగ్ టు బి గుడ్. సో హీ ఆస్క్డ్ మీ టు స్టాప్. కాబట్టి నేను ఏప్రిల్ నెలలో మనం ఆపేసాం, మార్చి నుంచి ఆపేసాం కదా, మార్చి నుంచే మనం ఆపేసాము. సో ఆన్లైన్లో చేసుకుంటున్నాం ఇప్పటికీ. సో ఎవ్రీ సండే ఉదయం 10 గంటలకి షార్ప్గా 10 o'clockకి మీరు ఈ పేజ్లోకి వచ్చేసేయండి. ఒక 5-10 minutes ఇటట్ అయినా సరే మీరు 10 o'clockకి వచ్చేసేయండి. ఓకే, 10 నుంచి 10:15 11:30 దాకా మనం సర్వీస్ అనుకుంటున్నాము. 10 నుంచి 11:30 దాకా సండే సర్వీస్ అనుకుంటున్నాం. కాబట్టి షార్ప్ 10కి మీరు అందరూ లైవ్ జాయిన్ అయిపోండి. మీరందరూ కూడా వాక్యం వినండి, వాక్యంలో బలపడండి, దేవుని ఆశీస్సులు పొందండి. ఎవరికన్నా ప్రార్థన రిక్వెస్ట్లు కావాలంటే కూడా నాకు మెసెంజర్లో పెట్టండి, ఫేస్బుక్లో చూసేవాళ్ళు, లేకపోతే ఫోన్స్ చేయండి. నా ఫోన్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి, వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. ఓకే, మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీకు డిస్కషన్ చేయాలంటే ప్రార్థనకి ఎప్పుడన్నా చేయండి నాకు కాల్. ఓన్లీ ఫర్ ప్రేయర్. సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, స్టమక్ పెయిన్ వచ్చింది, ఎవరైనా అడ్మిట్ అయ్యారు, ప్రార్థనకి ఎనీ టైమ్ యూ కాల్ మీ. midnight 2 ఉన్నా, 1 ఉన్నా, 1:30 ఉన్నా, 5:30, ఎనీ టైమ్ యూ కాల్ మీ, ఐ విల్ ప్రే. బట్ మీరు డిస్కషన్లు పెట్టాలంటే కైండ్లీ హ్యావ్ అ టైమింగ్స్ ఫర్ దట్. ఓకే, మీరు ఈవినింగ్ 7 లోపు మీరు చేస్తే నాకు చాలా ఇట్ విల్ బీ ఫ్రీ. ఈ ఆఫ్టర్నూన్స్లో నేను మార్నింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉండను. కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ ఒక 2 o'clock నుంచి 7:30, 8 దాకా, 2 నుంచి 8 దాకా మీకు ఏమైనా డిస్కస్ చేయాలా, మీరు ఏమన్నా షేర్ చేయాలా, మాట్లాడాలనుకుంటే 2 నుంచి 8 లోపు నాకు కాల్ చేయండి. దాని తర్వాత నేను కూడా మరి పర్సనల్ ప్రేయర్లో ఉండాలా, నేను దేవునితో సమయం గడిపితేనే నేను వాక్యంని మీ దగ్గర తీసుకురాగలను, నేను మీ కొరకు ప్రార్థన చేయగలను. ఓకే, సో కాబట్టి నాకు టైం లేకుండా నేను చేసుకోలేను. కాబట్టి 2 to 8 లోపు మీరు కాల్ చేయండి. మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు కూడా చెప్పండి, లైవ్ జాయిన్ కానీ వాళ్ళకు కూడా చెప్పండి. మీరు ఏమైనా డిస్కషన్ చేయాలా, ఏమైనా మాట్లాడాలంటే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టేసి లేకపోతే కాల్ చేయండి. 2 to 8 లోపే ఈ డిస్కషన్ టైం అనేది.
ఓకే. కానీ ప్రేయర్కి అయితే ఎనీ టైమ్ యూ కాల్ మీ, ఎనీ గివెన్ టైమ్ యూ కాల్ మీ, ఐ విల్ ప్రే. ప్రేయర్స్కి అయితే నో ప్రాబ్లం. బట్ డిస్కషన్ అంటే కైండ్లీ హ్యావ్ ఎ టైమింగ్, బికాస్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, నాకు దేవుని ప్రసన్నత చాలా ముఖ్యం. ఓకే, సో ఇదంతా కూడా మీరు ఆలోచించాలి. ఇంకొకటి, ఎవరన్నా మీకు ఒకవేళ ప్రతి ఆదివారం మీరు కానుకలు ఇస్తున్నారేమో, మీరు ఇవ్వలేకపోయినారేమో, కాబట్టి కానుకలు ఇవ్వాలనుకుంటే మీకు పైన డీటెయిల్స్ ఇవ్వబడ్డది, గూగుల్ పే నంబర్ ఇచ్చాను నేను, అదేవిధంగా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు ఎవరైనా కానుకలు ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు. దశమ భాగాలు ఇవ్వాలనుకున్నా కూడా మీరు మరి ఇవ్వచ్చు. అది మీకు ఆశీర్వాదంగా ఉంటుంది కాక. ఆమెన్. సో అదంతా మీరు దేవుని సేవ కొరకు మాత్రమే మేము వాడతాము. పర్సనల్ లైఫ్కి నేను అది వాడను, ఎందుకంటే పర్సనల్ లైఫ్ కొరకు దేవుడు నాకు ఇస్తున్నాడు. కాబట్టి నేను ఇదంతా వాడేది కేవలం దేవుని సేవ కొరకే. సో దేవుని సేవ కొరకు, దేవుని కార్యం కొరకు ఎవరన్నా మీ కానుకలు, మీ ప్రశస్తమైన కానుకలు, మీ దశమ భాగాలు దేవుని కొరకు మీరు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా MKJCR సంఘానికి మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా మీ ఆఫరింగ్స్, మీ టైట్స్ మీరు ఇవ్వాలనుకుంటే మీరు మీ ధారాళమైన కానుకలను మీరు ఇవ్వచ్చు. ఓకే, సో ఆఖరి ప్రార్థన, అనారోగ్యం ఉన్న వాళ్ళకి అందరు కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, సో మీరు పేర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అందరి గురించి ప్రార్థిస్తున్నాను. అందరు కూడా కళ్ళు మూసుకొని, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, రియాన్ తలరబా శాంతలరబా. ప్రభా, యేసు నామంలో తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్కరు ప్రభా, ప్రతి ఒక్కళ్ళు ఉన్న భయమే ఈ కోవిడ్ ప్రభా. కానీ భయం అనేది పాపము అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది తండ్రి. ఈ పాపము నుంచి మేము విడుదల పొందుకోవాలా తండ్రి. యేసు నామంలో ఈ బిడ్డలు ఎవ్వరికి కూడా ఆ కోవిడ్ అనేది తాకనికి వీల్లేదు ప్రభా. వేసే కోవిడ్ అనేది తాకనికి వీల్లేదు వేసే. లెట్ దట్ కోవిడ్ నాట్ టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఒకవేళ ఎవరికైనా కుటుంబస్తులకు వచ్చి, ఇక్కడ లైవ్ చూస్తున్న స్నేహితులకు వచ్చి, బ్రదర్ ఫ్రాన్సిస్ గారికి, వారి కుటుంబస్తులకు అందరికీ ప్రభా, ఎవరెవరి పేర్లు అయితే ఆ బిడ్డలు చెప్పారో తండ్రి, ఎవరైతే క్రిటికల్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళందరినీ యేసు నామంలో ప్రభా ఇప్పుడే మీరు వాగ్దానం ఇచ్చారు తండ్రి. మాకు మీరు చెప్పారు తండ్రి, యేసు నామంలో ఎంత మరణ స్థితినైనా సరే నువ్వు ప్రార్థిస్తే అది జరుగుతుంది. మేము మాట్లాడుతున్నాం ఈరోజు, మేము పలుకుతున్నాం ఈరోజు. ఆ కోవిడ్ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోను కాక, ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోను కాక, వాళ్ళ లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోను కాక యేసు నామంలో. ప్రభు వాళ్ళకి నార్మల్ బ్రీతింగ్ ఉండను కాక. ఎవరికి కూడా ప్రభు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడానికి వీల్లేదు తండ్రి. అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు అనారోగ్యం తీసివేయండి. స్టమక్ పెయిన్, అబ్డామన్ పెయిన్, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్, హెడేక్, ఫీవర్, స్పాండిలైటిస్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ప్రతి నొప్పులను యేసు నామంలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. బోన్ పెయిన్, ఏ నొప్పి అయినా సరే తండ్రి, ఏ ఎముకల్లో ఏ భాగంలో నొప్పి ఉన్నా సరే ఇప్పుడే యేసు నామంలో తొలగిపో. లేజినెస్ విడిచిపెట్టి పారిపో యేసు నామంలో. బలహీనంగా ఉన్న శరీరంని బలంగా మార్చండి తండ్రి. శాపమును ఆశీర్వాదంగా మార్చండి. ఫినాన్షియల్ పొజిషన్స్ని మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునేలా, పిల్లలకి ఫీజులు అన్నీ కట్టుకునేలా ప్రభు వాళ్ళకి ఆ కృపను వాళ్ళకి దయచేయండి తండ్రి. వాళ్ళని ఆశీర్వదించే దేవుడో ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభా ఈరోజు అనేకమైన గొప్ప 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 సాక్ష్యాలు ప్రభా ఈరోజు ఈ బిడ్డలందరికీ మీరు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు మరణపు మార్గం నుండి వాళ్ళు బయటికి వస్తున్నందుకు వందనాలు, వాళ్ళకి అభిషేకం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు ప్రతిరోజు మరి దేవుడు మీకు సాక్ష్యాలు ఇస్తాడు. దేవుడు మన ప్రార్థనలన్నీ విన్నాడు. దేవుడు వాటిని ఆలకిస్తాడు కూడా. ఆమెన్. సో ప్రతిరోజు వాగ్దానము మీకు MKJCR పేజ్ లైవ్, MK మినిస్టరింగ్ కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్ అన్న పేజ్ని మీరు లైక్ చేసుకుంటే మరి మీకు ఇది డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ మీకు వస్తుంది. ప్రత్యేకంగా డైలీ డివోషన్ అది ఉట్టి వాట్సాప్ గ్రూప్స్లో, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో మాత్రం ఇస్తున్నా. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో ఉన్నవాళ్ళు MKJCR చర్చ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. టెలిగ్రామ్లో ఉన్నవాళ్ళు, మీకు వాట్సాప్లో రాకపోతే ఈ వాట్సాప్లో 3 గ్రూప్స్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్స్లో మీరు లేకపోతే టెలిగ్రామ్లో MKJCR చర్చ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అందులో మాత్రం ఈ రెండిట్లో మాత్రం మీకు డైలీ డివోషన్ వస్తుంది. డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ ప్లస్ డైలీ డివోషన్. డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ వచ్చేసి మీకు ఫేస్బుక్లో వస్తుంది, మళ్ళా వాట్సాప్లో కూడా నేను పంపిస్తూ ఉన్నాను, మీకు టెలిగ్రామ్లో కూడా వస్తుంది. కానీ డివోషన్ మాత్రం ఉంటే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో ఉంది, అది ఫేస్బుక్లో నేను ఇవ్వట్లేదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ స్నాప్చాట్లో కూడా మరి నేను డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ పెడుతున్నా, అది కూడా మీరు చూడొచ్చు. మరి ఈ గూగుల్ పే నంబర్, నా ఫోన్ నంబర్, ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటికీ అదే నంబర్. ఓకే, సో యూ క్యాన్ జస్ట్ బీ స్ట్రాంగ్. ఓకే, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. ఎవరు భయపడకండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.
ఆ రోజు మోషేతోని, యెహోషువతోని, యోసేపుతోటి, ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళందరికీ తోడుగున్న దేవుడు యేసుక్రీస్తు వరకు శిష్యులతో, లాస్ట్ శిష్యుడు అయిన యోహాన్ ఏంది, ఇలా వీళ్ళందరినీ, స్టెఫెన్ ఏంది, వీళ్ళందరికీ తోడుగున్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడకండి, ఎవరు కూడా భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మరి అనేకమైన ఆశీర్వాద కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆలోచించకుండా ఫోన్ చేయండి. కానీ డిస్కషన్ టైం వచ్చేసి 2 to 8. ఓకే, అందరు చెప్పండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ సండే షార్ప్ 10 AM. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.